ఇంకుబూస్ సెక్యుబూస్ అని అంటారు. ఇది లాటిన్ వర్డ్ అన్నమాట. ఇంకుబూస్ అంటే పైన పడుకునేవాడు, సికుబూస్ అంటే కింద పడుకునే వారికి అంటాడు. ఇవి ఆడోళ్ళకైతే మగ దురాత్మలు పడతాయి, మొగలకైతే ఆడ దురాత్మలు పడతాయి. కొన్నిసార్లు ఆడోళ్ళకు ఆడల స్పిరిట్ కూడా పడతాయి, మొగోళ్ళకి మొగల్ స్పిరిట్ కూడా పడతాయి. దానికి ఏమంటారంటే హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం అంటారు. మొగోళ్ళకి మొగల్ స్పిరిట్ పట్టి సెక్షువల్లో ఇది చేస్తుంటే దానికి హోమోసెక్షువాలిటీ అంటారు. ఆడోళ్ళకి ఆడ స్పిరిట్ పట్టింది అంటే సెక్షువల్ పెడితే దానికి లెస్బియనిజం అంటారు. సమస్య ఏంటో తెలిస్తే ఈజీగా దాన్ని పరిష్కారం చేసుకో. మనకు సమస్యను తెలియనప్పుడు మనం పరిష్కారం చేసుకోవడము కష్టం అవుతుంది. హల్లెలూయా. స్పిరిట్ స్పోజెస్ అంటే ఆత్మలో భార్య, ఆత్మలో భర్త, ఆత్మలో పిల్లలు కూడా ఉంటారు. ఆత్మలో పిల్లలు కూడా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆత్మలో వివాహం జరిగిందనుకోండి, శారీరకంగా వివాహం జరగదు. ఆత్మలో ఒక వ్యక్తికి ఆ పురుషుడే కానీ స్త్రీయే కానీ ఆత్మలో దురాత్మలతో, ఈ దురాత్మలు ఎవరు అని చాలాసార్లు డౌట్ వస్తుంది. చూడండి, ఈ దురాత్మలు ఎవరు అంటే మన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 క్లియర్గా ఉంది. ప్రస్తుతం ఉన్న దురాత్మ అంతక అంటే చూడండి, యాక్సిడెంట్లో చచ్చిపోతారు, మర్డర్ చేసి చచ్చిపోతారు. వాళ్ళ టైం కాను ముందుకే వాళ్ళు చనిపోయిన వాళ్ళు స్పిరిట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎటు పోకుంటుంటారు. దానికి వీళ్ళు చేతబడి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వశపరుచుకొని అయిపోయేది. ఇంకొకటి, ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొందరికి వ్యభిచారం పిచ్చి ఉంటుంది, కొందరికి ఇంకో పిచ్చి ఉంటుంది. సో ఈ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ కోరికలు నెరవేర్చే ముందు కాబట్టి ఏంటంటే ఈ బైబిల్ సెలవిస్తుంది, ఆయన భూమి నరులకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద నరులకు మట్టుకే అధికారం ఉంది. అది ఏ విధంగానూ తీసుకోండి, నరులకు మట్టుకే ఈ భూమి మీద అధికారం ఉంది. ఆత్మకు ఏ విధమైన అధికారము లేదు. ఒక్కసారి ఆ వ్యక్తి చనిపోయినంటే లోకానికి నరకానికి వెళ్ళిపోవాలి తప్పించి ఆ వ్యక్తికి భూమి మీద ఉండాల్సిన లేదు. కానీ టైం కన్నా ముందు చనిపోతుంది కాబట్టి ఆయన ఎటు వెళ్ళడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మనిషి యొక్క శరీరాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉండాలి కాబట్టి. అంతెందుకు బైబిల్లోనే అంటారు, మాకు టైం కాకముందు మమ్మల్ని పంపిస్తావా అని యేసుప్రభుకి అంటారు. యేసుప్రభుకి ఏమంటారు దురాత్మలు, మా ఇంకా టైం కాలేదు, మమ్మల్ని అప్పుడే పంపించేస్తావా అంటే పందులలో వెళ్ళమని వెళ్ళాలని అని పర్మిషన్ అడిగితే దేవుడు పోమ్మంటాడు. అంటే ఆ టైం ఉన్నంత వరకే వాళ్ళు అవి ఉంటాయి భూమి మీద, తర్వాత అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎవరికి తొందరగా నరకాన్ని వెళ్ళడము ఇష్టం ఉండదు. ఆ అగ్నిలో కావడం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి నరకంలో వెళ్ళి ఉండడం ఎవరికి ఇష్టం, ఏ దురాత్మ కూడా ఇష్టం లేదు. కానీ వాడికి తెలిసిపోయింది, ఎందుకంటే ఇక మా టైం అయిపోయింది, మేము ఇంత అయిపోయినాక మేము ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందని వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళే ముందు కొంచెం కొన్ని శరీరాల్లో ఉండాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఏ శరీరంలో అయితే ఉంటారో వాని కాపురం అంతా పతనం, వాని జీవితం అంతా పతనం. చూడండి, మనుషులు ఎలా విధంగా అయితే ఉంటారో దురాత్మలు కూడా అలాగనే ఉంటారు. ఇప్పుడు ఇందాక మనుషులు చెప్పినాను ఏంటిది, మనుషులలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మరి మూర్ఖులు కూడా ఉంటారు, దొంగోళ్ళు కూడా ఉంటారు. సేమ్ వే స్పిరిట్ వరల్డ్లో కూడా ఇలాంటి అందరూ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మంచి దురాత్మ అని చెప్పడానికి మటుకు 100% అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మలకి ఎప్పుడు మంచిదని మటుకు అనుకోవడానికి లేదు, అవి దురాత్మలే. హల్లెలూయా. అయితే బైబిల్ సెలవిస్తుంది ప్రస్తుతం ఉన్న అంధకార శక్తి అంటే టైం బీయింగ్ ఉన్న దురాత్మలు అనమాట. వీటికి ఒక శరీరం కావాలి, వీటికి ఒక శరీరం కావాలి కాబట్టి అవి శరీరాల్లో వచ్చి ఉంటాయి. ఏ శరీరం అయితే దానికి డోర్ ఓపెన్ చేస్తుందో అయిపోయి వాని జీవితం పతనం, వాని జీవితం పతనం. అన్ని ఏరియాస్లో ఆర్థికంగా పతనమే, కుటుంబంలో పతనమే, పిల్లల్లో పతనమే, అన్నిట్లో. చాలాసార్లు ఒకవేళ వివాహం కాలేదనుకోండి, వాళ్ళకి వివాహం లేట్ అవుతుంటుంది. అయితే లేట్ అవుతుంది, లేకుంటే వివాహమే కాదు. కొన్నిసార్లు మీకు కొన్ని ఇండ్లు చూసి ఉండొచ్చు, ఆస్తి అంత ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యాలు కూడా జరగవు. కారణం ఏంటిది, ఈ స్పిరిట్ వైఫ్, ఈ స్పిరిట్ హస్బెండ్. కాబట్టి వాళ్ళకు వివాహం ఒకవేళ వివాహం జరిగిందనుకోండి, సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంట్లో ఎవరికి సంతానం ఉండదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి సంతానం ఉండదు. కారణం ఏంటిది, ఆల్రెడీ వీళ్ళకి స్పిరిట్లో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. ఇది కొన్నిసార్లు కొన్ని ఇంట్లో ఇలా భార్య భర్తలు రోజు కొట్లాడుకుంటూనే ఉంటారు. కారణం ఏంటిది, వీళ్ళకి స్పిరిట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. పెళ్లి కాని వాళ్ళకి ఏందనుకోండి, ఇప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు వ్యభిచారానికి అలవాటైపోతారు. ఒక్కసారి ఒక వ్యక్తి
బైబిల్ ఉంది, నీ భార్యతో కూడాలి అంతే. నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అంటే అది రాంగ్. ఇంకా నీ భార్య నీకు భర్త కాలేదు. నీ భార్య భర్త పెళ్ళి అయిపోయినా కూడా వేరే వాళ్ళతో నీ మరదలో లేక ఫ్రెండ్ అని చెప్పేసి తప్పుగా కూరినావు అనుకో, ఏమవుతుందంటే ఒకవేళ ఆ వ్యక్తి ఆడమే కానీ మొగనే కానీ ఒకవేళ వేరేతో ఆల్రెడీ సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటే ఆమె కానీ ఆయన కానీ ఉన్న 7 జనరేషన్ ఉన్న వ్యక్తికి ఉన్న కర్స్ మొత్తం ఈ వ్యక్తికి అటాక్ అయిపోతుంది. ఒకవేళ ఒక పురుషుడు వెళ్ళి ఒక వ్యభిచారి స్త్రీతో పడుకుంటే ఆ వ్యభిచారి స్త్రీకి ఈయన ముందుకు ఎంతమంది పడుకున్నాడో 7 మంది వాళ్ళ జనరేషన్ కర్స్ మొత్తం ఈయనకు అంటుకుంటుంది అనమాట. సేమ్ ఒక అబ్బాయి కూడా కానీ అమ్మాయి కానీ. అందుకే దేవుడు అంటారు అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఇల్లీగల్, సెక్స్ ఈజ్ ఇల్లీగల్. ఎవరైతే వివాహం ముందు కానీ తర్వాత చేసుకుంటారో అది ఇల్లీగల్. రక్త నిబంధన బాండ్, ఒక్కోసారి నువ్వు సెక్షువల్ రిలేషన్ పాల్గొందంటే అది బ్లడ్ కవనెంట్ కిందికి వస్తుంది. రక్త నిబంధన నువ్వు ఎన్నిసార్లు పోతావు రక్త నిబంధన, సాతానుతో రక్త నిబంధనలో బంధించబడుతున్నావు. సో ఈ స్పిరిట్ స్పోజెస్ ఒకవేళ పెళ్ళి కాని ముందు వాళ్ళకి అటాక్ అయితే ఇది పిల్లలు కూడా అటాక్ అవుతాయి. ఈ స్పిరిట్ స్పోజెస్ అనేది పిల్లలు కూడా అటాక్ అవుతాయి. కానీ పిల్లలకి తొందరగా మనం ఐడెంటిఫై చేయండి. వీడు చిరాకు పుడుతున్నాడు ఏంటిది, సాధారణంగా ఒక చిన్న పిల్లడికి పట్టింది అనుకోండి, ఈజీగా పేరెంట్స్ కనిపెడతాడు. ఏంద్రా వీడి ముఖం మారింది, వీడి ముఖం ఆడవాళ్ళకి కనిపిస్తుంది ఏంటి, వీడి ముఖం మొగలకు కనిపిస్తుంది ఏంటిది, వీని తేడా వస్తుంది ఏంటిది అని చెప్పి పేరెంట్స్ ఈజీగా వీడి అలవాట్లన్నీ మారుతున్నాయి ఏంటిది అని ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక జంతువు వచ్చింది అనుకోండి, ఈజీగా మీకు పసిగడతారా లేదా? సేమ్ వే ఒక పిల్లోడికి ఏదైనా రాంగ్ స్పిరిట్ పట్టింది అనుకోండి, ఈజీగా అర్థం పేరెంట్స్కి ఐడెంటిఫై చేస్తాడు. వీడిని తేడాగా వ్యవహరిస్తున్నాడు ఏంటిది, వీడు కొంచెము తేడాగా ఉన్నాడు ఏంటిది అంటే వాడికి ఏదో స్పిరిట్ పట్టింది. అప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్లీ వాడికి వాక్యం చదివించి ప్రే చేసి డెలివరెన్స్ చేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ దానికి నెగ్లెక్ట్ చేసినామనుకో వాడు మొత్తం ఇల్లు కట్టుకొని టికానా వేసుకుంటాడు. కొద్ది కాలం అయిన తర్వాత దానికి వెళ్ళకూడడం చాలా కష్టమైన పని. స్పాట్లోనే వానికి వెళ్ళకూడదు. ఆడపిల్ల ఉందనుకో మొగోళ్ళగా వెరిసి ఏంది వీడు మొగరాయిలాగా చేస్తున్నాడంటే వెంటనే మనకు పసి కట్టేస్తారు పేరెంట్స్. ఇమీడియట్లీ దానికి బైబిల్ వాక్యాలు కొన్ని చదివించి వానికి ఇమీడియట్లీ డెలివరెన్స్ చేయడం మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. రెండోది బైబిల్లో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 22:5 ఉంటుంది, ఆడల వేషం మొగలు వేసుకోవద్దు, మొగలు వేషం ఆడలు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తుంటారు, పిల్లనే కదా అని చెప్పి జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, సగం బట్టలు ఇవన్నీ వేయడం మొదలు పెడితే ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే ఈవిల్ స్పిరిట్ అటాక్స్ అవుతాయి. ఈవిల్ స్పిరిట్ అటాక్ అవుతాయి. ఈవిల్ స్పిరిట్ ఎందుకు అటాక్ అవుతాయి అంటే అవి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో వాక్యాన్ని అవి కూడా ఆ వాక్యం ప్రకారంగానే వస్తాయి. అవునమాట. సాతాన పో అంటే నాకు నీతులు చెప్తున్నావా అంటారు. ఎందుకు నీతులు చెప్తున్నావు అంటే నీ వాక్యంలో లేదా ఆడలు పురుష వేషం ఆడలు వేసుకోదు, ఆడలు వేషం పురుషులు వేసుకోదు, లేదా నువ్వు వేసుకున్నావు కాబట్టి నేను వచ్చినా అంటుంది. అది ఆ పిల్లే కానీ పెద్దోళ్ళే కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు క్రమశిక్షణ నేర్పించాలి. బట్టల విషయంలో కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు, బైబిల్లో మంచి క్లియర్ ఉంది. ఏమనంటే స్త్రీలు ప్రార్థన చేసినప్పుడు కొంగేసుకోవాలి. ఎందుకు? దేవదూతలు అంటారు. దేవదూతలతో పాటు దురాత్మలు కూడా చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈవిల్ స్పిరిట్ అటాక్స్ అవుతాయి. సో ఇప్పుడు పిల్లలకి ఇలా ఉంటుంది. అందుకే పిల్లలకి పట్టినప్పుడు వాళ్ళు మన మాట వినరు, తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటి? వాడికి ఈవిల్ స్పిరిట్ పట్టింది. కొంచెం యవనస్తులు అయినారు అనుకోండి, కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏంటి వే ఆఫ్ డ్రెస్సింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి వే ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకొని మొత్తం ఏంటిది వాళ్ళు చూపించుకునే డ్రెస్సింగ్ వేసుకోవడం, దాంతో ఈవిల్ స్పిరిట్ బాగా అటాక్ అవుతాయి. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అటాక్ అయిందనుకోండి, చూడండి లేడీస్కి లేడీస్ స్పిరిట్ కూడా అటాక్ అవ్వచ్చు, జెంట్స్ స్పిరిట్ కూడా అబ్బాయి. ఒకవేళ లేడీస్కి లేడీస్ స్పిరిట్ అటాక్ అయిందనుకోండి, వాళ్ళు హస్తప్రయోగాలు బాగా చేస్తారు. అదేం స్పిరిట్ అది. ఎందుకు హస్తప్రయోగాలు బాగా చేస్తే దీనికి ఆడవాళ్ళకు అన్నట్టు మొగలు అంటూ ఈ లెస్బియనిజం, ఈ హోమోసెక్స్ స్పిరిట్ అటాక్ అయినప్పుడు ఇది ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మొత్తం పోతుంది. వాళ్ళకున్న పిల్లలకనే సెక్షువల్గా ఎంజాయ్ చేసే స్ట్రెంగ్త్ మొత్తము ఆ ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుంది, హస్తప్రయోగం ద్వారా మొత్తము లాగేసుకుంటుంది. తర్వాత పెళ్ళి అయిపోయినాక వీడి సంసారానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. కారణం ఏంటిది? వీనికున్న బలం అంతా ఎవరు గుంజుకున్నారు? ఆత్మలో దురాత్మ మొత్తం గుంజేసుకుంటుంది. ఇది ఇలా ఒకళ్ళు యవ్వనస్తులు పెళ్ళి కాకముందుకు ఛాన్స్ దొరికిందిరా అని చెప్పి వ్యభిచారం చేసినారు, దానికి వ్యభిచారమే అంటారు. నువ్వు రేపటి నాడు పెళ్లి చేసుకునే భర్తతోని కూడా భార్యతోని కూడా ఇంకా నీకు భార్య కాలేదు, ఇంకా నీకు భర్త కాలేదు, ఒకవేళ నువ్వు చేసుకుంటే కూడా అది కూడా వ్యభిచారం కిందకే
లెక్క వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు దానికి సపరేట్గా అందుకే అంటాడు కన్యక గర్భమందు అంటాడు. సో కన్యకలు అంటే వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది. హల్లెలూయా. వివాహానికి ముందు ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుందంటే ఆ స్పిరిట్స్ వచ్చినాక ఆ వ్యక్తికి అటాక్ అయినాక ఏమవుతుందంటే అబోషన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి పెళ్ళి అయిపోయినాక కూడా ఎన్నో 3 కాన్పులు పోయినాయి, 4 పోయినాయి, ఇవి అబోషన్స్ అయినాయి. ఈ ప్రతి అబోషన్ అనేది సాతానికి ఒక బలి కిందికి వెళ్ళిపోతుంది. ప్రతి అబోషన్ ఏమవుతుంది, సాతానికి బలి కిందికి వెళ్ళిపోతుంది. ఒక బలి అయిపోతే రెండో బలి, అట్లా ఇదేమైతే తరతరాలుగా అవి మింగుతూ ఉంటాయి, బలులు పోతూ ఉంటాయి అన్నమాట. శారీరకంగా మ్యారేజ్లో ఏమవుతుంది, పిల్లలు పుట్టారు, గర్భంలోనే పోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంటుంది, భార్యాభర్త గొడవలు అవుతుంటాయి. కారణం ఏంటిది, స్పిరిట్స్ పోజెస్ ఉన్నాయి కాబట్టి. అది భార్యకైనా ఉండొచ్చు, భర్తకైనా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇద్దరు కూడా ఉంటారు. అందుకని అంటారు కొన్నిసార్లు భార్య భర్తను ఊకే తిడుతుంటుంది, రుబాబు చేస్తుంటే కసరించుకుంటూ ఉంటుంది. కారణం ఏంటిది, ఈమెకు స్పిరిట్స్ పోజెస్ పట్టింది. భర్తను దగ్గర అనియదు, ముట్టనియదు, మంచిగా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకొని రివర్స్గా అవుతుంటుంది. కారణం ఏంటి, ఈమెకు స్పిరిట్స్ పోజెస్ అటాక్ అయినప్పుడు. ఈ స్పిరిట్స్ పోజెస్ ఉన్నప్పుడు చూడండి, ఒక స్త్రీకైనా పురుషుడికైనా పెళ్ళైనాక భార్యకు వేరే అబ్బాయితో సంబంధం ఉంటే భర్త ఊకుంటాడా? పోనీ భర్తకు వేరే సంబంధం ఉంది అమ్మాయితో అంటే భార్య ఊకుంటుందా? ఏ విధంగా అయితే ఊకోరో స్పిరిట్ వైఫ్లు హస్బెండ్లు కూడా నువ్వు శారీరకంగా ఏమన్నా చేస్తే అవి కూడా ఊరుకోవు. అవి ఏం చేస్తాయి, ఎప్పుడు గొడవ నీలో ఉండి ఏం చేస్తుంది, వాడితోనే గొడవ పెడతానే ఉంటాయి. ఎప్పుడు రివెంజ్ ఏం చేస్తుంది, పగ తీర్చుకుంటాడు. ఇగో మా ఆవిడ అప్పుడు అట్లా చేసింది, మా ఆయన అప్పుడు ఇట్లా చేసినాడు. లేదా ఎప్పుడు సంవత్సరం కింద. బైబిల్ ఏమంటుంది, సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏం కావాలి, చల్లారిపోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి కాకముందు, పెళ్ళైనాక ఫస్ట్ నైట్కో లేకపోతే మా అమ్మకు అప్పుడు ఇట్లా చేసిన చూడు, మా నాన్నకి ఇట్లా, ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాయి, గొడవ పెడతా ఉంటాయి. అంటే గొడవ పెట్టడానికి ఒక వంక కావాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు ఎవరి కుమారులు అంట, కయ్యం మొదలుపెట్టేవారు ధన్యులు, వాళ్ళు. సమస్య ఉండదు, ఏదో తీసి నేను అన్నట్టు కదా. పెళ్ళి కావడం ఏమవుతుంది, కష్టమవుతుంది. ఈ సంబంధం. ఇంకోటి ఏం చేస్తుంది, కొన్నిసార్లు మన లైఫ్లో రాంగ్ పర్సన్ వచ్చినాడు అనుకోండి, పెళ్ళి కాకముందుకు రాంగ్ వ్యక్తితో ఏంటిది, దానికి లవ్ అంటారు, కానీ లవ్ కాదు, అది లస్ట్ అంటారు. అది లవ్ కాదు, లస్ట్. అది ఎందుకు లస్ట్ అంటారంటే లవ్ ఈజ్ డిఫరెంట్, లస్ట్ ఈజ్ డిఫరెంట్. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారు, కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారు. వివాహము బైబిల్ ప్రకారంగా నీ పేరెంట్స్ చూస్తారు, అవునా? ఆదమ్మకి ఎవరు చూసినాడు, గాడ్. నీ చర్చ్ పాస్టరు ఎవరో పెద్దోళ్ళు చూస్తారు. ఇస్సాకి సంబంధం ఎవరు చూశారు, యాకోబ్కి సంబంధం ఎవరు చూశారు, వాళ్ళ అమ్మ చూసింది. యాకోబు చూసుకోలే, వాళ్ళ అమ్మ చెప్పింది, పోయి అక్కడ నాకు తమ్ముడుకో లాభానికి నా అన్నకు కూతురు పుట్టినారు, వెళ్ళి ఒక దాన్ని చేసుకోపోరా అని చెప్పి తల్లి పంపించింది. యాకోబు వెళ్ళి అని చెప్పి చేయలేసుకోలేదని వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారంగా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. కానీ యాకోబు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రేచెల్నే ప్రేమించాడు, లీహాని. ఆయన ఒక్క ఆమెనే ఉన్నాడు. వీళ్ళందరూ లాభాన్ని ఇచ్చినాడు, వాళ్ళ భార్యలు ఇచ్చినారు, కానీ ఈయన మటుకు ఒకటే ఆమెతోనే ఉన్నాడు. ఏంటిది, స్టార్టింగ్ నుండి సచ్చే వరకు ఒక ఆమెనే ప్రేమించాడు. 10 మంది, ఈయన హృదయాల్లో 10 మంది పెట్టుకోలేడు. చాలామంది అంటారు యాకోబు 2 భార్యను చేసుకున్నాడు కదా అంటే, ఆయన భార్యలు ఆయన కావాల్సుకొని కోరి చేసుకోలేదు. ఆయన ఒక్కటే భార్యను కోరి చేసుకున్నాడు, కానీ మిగతా భార్య వాళ్ళ మామ ఇచ్చినాడు, వాళ్ళ భార్యలు ఇచ్చినారు. హల్లెలూయా. సో ఈ యవనస్తులకి ఏమవుతుందంటే రాంగ్ పర్సన్తో నువ్వు అఫేర్లో ఉన్నావనుకో, ఒకటి నీకు మ్యారేజ్ అనేది లేట్గా అయితే డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివింగ్ యూ టైమ్ టు చేంజ్ యువర్ మైండ్. బాబు నువ్వు రాంగ్ పర్సన్తో ఉన్నావు. మనసకు బైబిల్లో మీరు చూడండి, అన్ని రాజుల కన్నా మనషే రాజు 55 ఏళ్ళు పరిపాలించాడు. కారణం ఏంటిది అంటే దేవుడు అతడికి మారడానికి టైం ఇచ్చినాడు. అందరు 40 ఏళ్ళు పరిపాలిస్తే ఈయనేమో 55 ఏళ్ళు పరిపాలించి. కారణం ఏంటంటే దేవుడు అతడికి మారడానికి. నీ లైఫ్లో కూడా మ్యారేజ్ డ్రాగ్ అవుతుంది అనుకోండి, దాని టైం ఏంటి, దాని అర్థం ఏంటంటే నువ్వు రాంగ్ పర్సన్తో ఉన్నావు. సో చేంజ్ యువర్
మైండ్. గాడ్ హ్యాస్ గివింగ్ యూ ఛాన్స్. రెండోది ఏమవుతుందంటే, నువ్వు రాంగ్ పర్సన్తో నువ్వు అఫేర్లో ఉన్నావు అనుకో, నీకు జాబ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్పిరిచువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా ఏమవుతుందంటే నీకు అర్థం చేసుకోవాలి, నేను ఆ అబ్బాయితో లేకుంటే ఆ అమ్మాయితో లవ్లో పడ్డప్పటి నుండి ఇగో నాకు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఐ మీన్ రాంగ్ సైడ్స్. నువ్వు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉన్నావు, అది గాడ్స్ విల్ కాదన్నప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్గా నీకు కష్టం అవుతుంది, జాబ్ బిజినెస్ విషయంలో కష్టం అవుతుంది, ఇంకా డ్రాగ్ అవుతుంది. స్పిరిచువల్ లెవెల్లో నువ్వు ఎందుకు బాగా నువ్వు నీతిమంతుడు అనుకుంటావు, కానీ అన్నీ చేసినట్టు కానీ బైబిల్లో ఒక మాట అంటాడు, నువ్వు నోరుతో ప్రార్థన చేసుకుని హృదయము దూరంగా అయిపోతుంది. నువ్వు అన్నిట్లో యాక్టివిటీస్లో ఉంటావు ఫిజికల్గా, బట్ స్పిరిచువల్గా నువ్వు గాడ్తో చాలా దూరం ఉంటావు. నువ్వు పాటలు పాడుతుండొచ్చు, ప్రసంగాలు చేస్తుండొచ్చు, అందరి ముంగడ గంటల కొద్ది ప్రార్థన చేస్తుండొచ్చు, ఇవన్నీ చేస్తుండొచ్చు, అన్నీ మంచిగా అన్ని ఇవన్నీ చూపించుకోవడం చేస్తుంటారు, కానీ గాడ్ ఏమంటాడు, నువ్వు చాలా దూరంగా ఉన్నావు అంటాడు. స్పిరిచువల్ లైఫ్ బ్యాక్వర్డ్. కారణం ఏంటిది, యు ఆర్ విత్ రాంగ్ పర్సన్. మ్యారేజ్ డ్రాగ్ అవుతుంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంటుంది, దాని తర్వాత జాబ్ విషయంలో ఇది అవుతుంటుంది, ఫ్యామిలీస్తోని స్పిరిచువల్ వైఫ్, ఇవన్నీ డిఫికల్ట్. నీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు నాకు ఇట్లా అయితే. ఎందుకంటే ఒక వ్యక్తి చూడండి, మీ ఇంట్లో మంచి వ్యక్తి ఉంటే మీ లైఫ్ ఏమైతే ఫ్యామిలీస్లో అయితే అన్ని ఏరియాస్లో షేక్ అవుతాయి, అవునా కదా. ఒకవేళ మీరు చూడండి, ఒక జాబ్తోని ఫైనాన్షియల్స్ వస్తుంది, ఫైనాన్స్తో మీ ఇల్లు ఎంత ఏమవుతుంది, గుడిసే పోయి సింగిల్ బెడ్రూమ్ పోయి డబల్ బెడ్రూమ్ పోయి ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతారా లేదా. కారణం ఏంటిది, ఒక్క వ్యక్తి మంచి ఎర్న్ చేస్తే ఆ ఫ్యామిలీ ఏమవుతుంది. సేమ్ వే నీ లైఫ్లో ఒక రాంగ్ పర్సన్ ఎంట్రీ అయితే నీ లైఫ్ ఏమవుతుంది, పతనం అవుతుంది. కరెక్ట్ పర్సన్ ఎంట్రీ అవుతే నీ లైఫ్ మారుతుంది, చేంజ్ అవుతుంది. సో ఆ చేంజెస్ నువ్వు ఐడెంటిఫై చేయాలి, నేను రాంగ్ చేస్తున్నాను, రాంగ్లో ఉన్నాను. అయితే ఈ స్పిరిట్ స్పోజెస్ ఉన్న అటాక్ వ్యక్తికి ఇవన్నీ డ్రాయింగ్ అయింది. ఈ స్పిరిట్ స్పోజెస్ అటాక్ అయిన వ్యక్తి ఏం చేస్తాడంటే రాంగ్ పర్సన్ మీద ఎక్కువ అట్రాక్షన్ పెడతాడు. ఎందుకు, నువ్వు గాడ్స్ విల్ నుండి ఏం కావాలి, తొలగిపోయినప్పుడు నీ మీద బాగా యాక్సెస్, ఏం చేస్తుంది, బాగా యాక్సెస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, వాడు వస్తుంటాడు పోతుంటాడు, నీకు తెలియని కూడా తెలియదు. నీ లైఫ్లో అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఇంకోటి, మ్యారేజ్ ముందుకు సెక్షువల్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకి అబోషన్స్ అయ్యే బాగా ఛాన్సెస్ ఉంటాయి. అబోషన్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి, పిల్లలు పుట్టకపోవడము ఇవి. ఎందుకంటే నువ్వు మ్యారేజ్ కాకముందుకు నీకు ఎవరికి డోర్స్ ఓపెన్ చేసినావు, ఈవిల్ స్పిరిట్స్కి ఓపెన్ చేసినావు, ఈ ఈవిల్ స్పిరిట్స్కి ఓపెన్ చేసినావు. సో ఇది మ్యారేజ్ కానీ యూత్కి ఓకే. జాబ్స్ రాంగ్ ఏదంటే అది లస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అటాక్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయిన పర్సన్స్ కదా, మ్యారేజ్ అయిన పర్సన్స్కి ఏమవుతుందంటే సేమ్ ఏంటిది, భార్యాభర్తలు అంటే ఎప్పుడు రోజు ఏదో చిన్న వంక తీసుకొని గొడవ చేయడం. కారణం ఏంటిది, ఆదమ్ హవ్వలు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నట్టు లేదు. చూసినారా బైబిల్లో, గాడ్ చేసిన మ్యారేజ్ వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్లాడుకున్నారు. తప్పు చేసినప్పటికీ ఆదమ్ ఏం అనలేదు, ఆదమ్ని అవ్వ ఏమీ అనలేదు. వాళ్ళు ఒకళ్ళొకటి అర్థం చేసుకొని ప్రేమగా వాళ్ళ దాంపత్య జీవితం సాగించినారే తప్పించి వాళ్ళు ఎప్పుడూ చిన్న విషయంకి భూతద్దం పెట్టి నువ్వు అప్పుడు లేచినావు కదా, మా అమ్మని చేస్తావా, మా నాన్నని చేస్తా. చూడండి ఒక మాట అంట, పెళ్ళి అయిపోయాక నీ అమ్మ నా అమ్మ అంటే ఏంటిది అర్థం ఏమైనా ఉందా? పెళ్ళి అయిపోయాక మా అమ్మని ఇట్లా చేసినావు అంటే ఇప్పుడు నీకు అమ్మ, మరి మీ ఆయనకి మా అమ్మకు అట్లా అంటావా, మా నాన్నకి ఇట్లా అంటావా అంటే ఏ స్పిరిట్ ఉన్నట్టు, ఏ స్పిరిట్ స్పోజెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటిది, ఇప్పుడు గొడవ తీయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఈ వ్యక్తికి ఉండదు, ఈ వ్యక్తిలో ఉన్న ఏంటిది స్పిరిట్ స్పోజెస్ ఈ వ్యక్తికి ఉండదు. ఈ వ్యక్తి చూడండి, ఒక స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ అటాక్ అయినప్పుడు ఆ వ్యక్తి కంట్రోల్లో ఉండడు. ఆ వ్యక్తి కంట్రోల్ ఉండదు. కానీ ఈవిల్ స్పిరిట్ ఆ వ్యక్తి శరీరం లోపల ఏదైతే స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ కంట్రోల్లో ఈ బాడీ ఉంటుంది. అదంటది, అది అన్ని గుర్తు తీసుకొస్తుంది. దురాత్మ కూడా గుర్తు ఇగో మీ ఆయన అప్పుడు అట్లా చేయలే, నీకు అనలే చూడు, అసలు ఆయన ఎట్లా అన్నాడో ఏందో కోపంగా అన్నాడా ఏదన్నా కాదు, ఇగో మీ ఆయన అప్పుడు అట్లా అనలే,
అక్కడ నీకు విడిచిపెట్టాలి, పోలే, నీకు అట్లా చేయలే, ఇట్లా చేయాలని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తారు, కొట్లాడు 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 కొట్లాడు, ఇక డబ్బు అది ఇది దాని అని కొట్లాడు. కారణం ఏంటిది, ఈ వ్యక్తి స్పిరిట్ కంట్రోల్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, గొడవలు అవుతాయి. భర్త కూడా ఏం చేస్తాడు, చాలామంది నేను కేసెస్లో విన్నాను ఏంటంటే తాగుబోతులు అంటారు. చాలామంది ఇలా తాగుతారు. కానీ క్రైస్తవులు నేను కొంతమంది వాళ్ళకి అడిగిన వాళ్ళ విషయాలలో ఏంటిది అని అంటే, ఎందుకు బ్రదర్ మీరు చాలా మంచోళ్ళు అంట కానీ తాగుతారు ఎందుకు, మీరు చాలా మంచి, కానీ ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్, అంత మంచోడు ఒకటే, ఎందుకు తాగుతారు ఎందుకంటే కొంతమంది చెప్పిన, అందరు చెప్పలే కానీ కొంతమంది చెప్పినారు ఏంటంటే, ఇగో నేను నాకు భార్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా భార్య చేసిన ఈ పనులు బట్టి నేను ఏమనలేక పోయి పిచ్చిని తాగుతున్నా అన్నాడు. ఏంటంట, నా భార్యకి ఏమనలేక ఒక ఆయన ఏమన్నాడంటే, మా భార్య అంటే అమ్మగారి ఇంటికి అంటాడు, అంటే అమ్మగారి ఇంటికి వెళ్తాను. మరి పెళ్ళి ఎందుకు చేసుకుంది, మరి బైబిల్ ఏముంది, నీ తల్లిని నీ తండ్రిని విడిచి అన్నదా, ఉందా లేదా? మరి ఈమె అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది, అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. పోయి మీ భర్తతో సంసారం సపరేట్గా ఉంటుందని పెళ్లి చేసి పంపిస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటుందండి నా ప్రాణానికని బయటికి చెప్పాడు. కానీ ఆ స్పిరిట్ ఏమో అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళి మీ అమ్మగారి ఇంట్లో కూర్చోండి, పెళ్ళి కాకముందు కూర్చుంటే వేరే, పెళ్ళైనా కూర్చుంటే ఏమనుకుంటారు వాళ్ళు, ఒక్కో రోజు 2 రోజులు ఓకే, వారం నెలలు కూర్చుంటే ఎట్లుంటుంది ఎవరికైనా బాగలేనప్పుడా ఓకే, ఊకెళ్ళి కూర్చుంటే అదే నువ్వు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నీకున్న వాల్యూ వేరేగా ఉంటుంది. సో ఆయన ఏమన్నా అన్నమాట అన్నాడంటే, అనగానే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. మరి ఎందుకు పెళ్లి చేసుకుని బ్రదర్, నాకు పిచ్చి లేచి ఏమనలేక మళ్ళీ ఏమన్నా అంటే కయ్యం పెట్టుకుంటుంది, ఏమనలేక తాగడం మొదలుపెట్టిన. ఇంకో బ్రదర్ని అడిగిన, ఎందుకు బ్రదర్ మీరు తాగుతారు ఎందుకు, మీరు మంచోళ్ళు కదా, అందరు మీకు చెడ్డలు అంటారు కానీ నాకు తెలుసు మీరు మంచోళ్ళు బ్రదర్ అంటే, అప్పుడు ఆయన చెప్పినాడు ఏంటంటే, మా భార్య నెలకు ఒక్కసారి కూడా పడుకోనియదు బ్రదర్, మరి నేనేం చేయాలి, నేను బయట చేయాలంటే వ్యభిచారము బాగా చేసుకోవచ్చు కానీ తప్పు బ్రదర్ అది, మరి ఏమనలేక తాగడం స్టార్ట్ చేసి. అంటే ఈ వ్యక్తి తాగుతున్నాడంటే కొంతమంది ఫ్యాషన్కి తాగేటోళ్ళు ఉంటారు, మత్తుకు తాగేటోళ్ళు ఉంటారు. పెళ్ళి అయిపోయినాక వాడు తాగుడు స్టార్ట్ చేసినాడంటే రీజన్ ఇక్కడ ఉంది. ఇంకోటి, భార్య నోరు మూసుకుంటుందా, మాటికి మాటి తాగినోడికి నోరు మూసుకుని గమ్ముకుంటే వాడు ఇలా భయపడి వాడు ఒక 2 రోజులు తాగి వాడే మానేస్తాడు. నోటికి తాగిననుకో వాడేం చేస్తాడు, మూతిపళ్ళు రాలగొడుతుంటాడు. మళ్ళీ మా ఆయన వచ్చి తాగొడుతున్నాడు, మరి నోరు మూసుకుంటే అయిపోద్ది కదా మరి. సో ఇవి అన్నమాట స్పిరిట్ స్పౌజెస్. ఇంకోటి, మ్యారేజ్ అయిన వాళ్ళకి స్పిరిట్ స్పౌజ్ అటాక్ అయిందనుకోండి, కొంతమందికి ఎట్లుంటుందంటే వ్యభిచారం పిచ్చి పడుతుంది. కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళకి స్పిరిట్ స్పౌజెస్ పట్టిందనుకోండి, భర్తతో కాకుండా బయట వాళ్ళతో వ్యభిచారానికి బాగా, పక్కింటోళ్ళతో, వాళ్ళ ఇంటితో, భర్త ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వీళ్ళ ఫ్రెండ్స్తో వ్యభిచారం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళలో ఏం పట్టింది, స్పిరిట్ స్పౌజెస్. ఎందుకంటే వ్యభిచార ఆత్మ పట్టినప్పుడు వాళ్ళతోని వీళ్ళతోని ఆలోచనలు, లైంగిక సంబంధం అంతా అది భర్త కూడా సరే, భర్త కూడా ఏంటిది, ఒకవేళ స్పిరిట్ స్పౌజ్ అటాక్ అయిందనుకోండి, అవి ఏం చేస్తారంటే భార్యకు తెలియకుండా ఏం చేస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు, భార్య ఫ్రెండ్స్తోని కానీ చుట్టాలతోని వాళ్ళతోని ఈ అక్రమ సంబంధాలు బాగా పెట్టుకుంటుంటారు. కారణం ఏంటిది, స్పిరిట్ స్పౌజెస్ అటాక్ అయింది కాబట్టి మనం వ్యభిచారి ఆత్మ అంట. ఈ వ్యభిచారి ఆత్మ ఏంటంటే ఈ దురాత్మ. స్పిరిట్ స్పౌజెస్ అటాక్ అయినప్పుడు ఇవన్నీ అవి చేపిస్తుంటుంది, వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. ఈ చేసిన వాళ్ళకి ఏమవుతుంటుంది, కర్స్ వచ్చేస్తుంది. కర్స్తోని వీళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఫైనాన్షియల్గా బాగా సంపాదిస్తుండొచ్చు కానీ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ కూడా అవుతారు. ఆర్థికంగా సంపాదిస్తుండొచ్చు కానీ మళ్ళీ ఇంకోవైపు ఏముంటుంది, బాగా కష్టం ఉంటుంది. పిల్లలు మాట వినరు. ఎప్పుడు పిల్లలకి బయటలతో మంచిగా మాట్లాడతారు, మన కొడుకులు కొడుకు బడా 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 కొట్టేస్తూ ఉంటారు. ఎందుకు కొడతారు, బయటలతోనేమో బయట బాబులతో పాటు ఇంకా వాడు చూడే వాడు ఎంత మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకేమైందని పిల్లలకి చెప్తుంటారు. ఎప్పుడు పిల్లలకి బయట పిల్లలతో కంపారిజన్ చెయ్యదు. సరే నువ్వు ఈ విషయంలో కంపేర్ చేసినావు, రేపన్నాడు మీ పిల్లోడు పెద్దగా అయిపోయినాక వాడు తాగుబోతున్నాక వీడు తాగొచ్చినాడు అనుకోండి, ఏంద్రా తాగొచ్చినావు అంటే వాడు అంటాడు అప్పుడు, ఇగో వాడు తాగి రాలే అందుకే నేను తాగొచ్చిన అంటాడు. సో ఎప్పుడు మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతి ఇస్తారు. సో ఈ స్పిరిట్ అటాక్ అయినప్పుడు ఇగో ఇలాంటి ఒకటి ఏంటంటే, సాధారణంగా
స్పిరిట్ స్పోజ్ అటాక్ అయినప్పుడు అది పెళ్ళి కాకముందుకైనా కానీ పెళ్ళి అయినా కానీ సెక్షువల్ డ్రీమ్స్ బాగా వస్తుంటాయి. ఎవరితో వ్యభిచారం చేసినట్టు, లేకుంటే బెడ్ తడిపేసుకున్నట్టు చాలా సెక్షువల్ డ్రీమ్స్ బాగా వస్తాయి. అది ఎందుకంటే ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు రెండు కాళ్ళు పిండినట్టు లేడీస్కి ఎవరో వచ్చి అంటే స్పిరిట్ వచ్చి సెక్స్ చేసిపోతున్నప్పుడు ఈ కాలన్నీ చుట్టినట్టు పిండినట్టు అవి అన్నీ అనిపిస్తుంది. కొంతమందికి ఈజీ తెలిసిపోతుంది. ఎవరో వచ్చి ముద్దు పెట్టుకుంటున్నట్టు, ఎవరో వచ్చినట్టు, వ్యక్తి ఎవరో ఉన్నట్టు కొంతమందికి ఈజీగా తెలిసిపోతుంది. ఏంటంటే అది అంటే నీడలక ఏదో నన్ను వెంబడిస్తుంది. ఏంటంటే నీడలక వెంబడించి ఏదో ఒక స్పిరిట్ స్పోజెస్, నీ స్పిరిట్లో హస్బెండ్, నీ స్పిరిట్లో వైఫ్, అదేం చేస్తుంది, నిన్ను వేటాడుతుంది, నిన్ను ఈ వ్యక్తిని ఒక స్పిరిట్ స్పోజెస్ అటాక్ చేసిన వ్యక్తి మొత్తం ఇట్లా అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు అట్లా? తిండి మీద ధ్యాస ఉండదు, ఫుడ్ మీద ధ్యాస ఉండదు, ఏముండదు. ఎందుకు? ఎప్పుడు సెక్షువల్ థాట్స్. ఎందుకు? ఈ స్పిరిట్ ఏం చేస్తుంది, 24 hours సెక్స్ చేస్తూనే ఉంటుంది. ఈ బాడీకి అర్థం కాదు. టోటల్గా ఈ స్ట్రెంగ్త్ మొత్తం పోయి వీక్ అయిపోతారు. ఈ బ్లడ్ మొత్తం అవి ఏం చేస్తాయి, తాగేస్తాయి. స్పిరిట్కి బ్లడ్ ఎందుకు అంటే మనిషికి ప్రాణం ఎక్కడుంది? నాకు కూడా డౌట్ వచ్చింది, ఈ దుష్టాత్మలు రక్తం ఎందుకు తాగుతాయి అని అనుకున్నాడని. కానీ నాకు బైబిల్ తెలిసినంత ప్రాణము రక్తంలో ఉందనగానే దానికి ఏం కావాలి, ఇప్పుడు ప్రాణం కావాలి. మనకి తిండికి అయితే మనం ఎట్లా జీవిస్తామో దానికి రక్తం అయితేనే అవి కడుపు నింపుకొని కొంచెం ఆయుష్ని పెంచుకుంటాయి. రక్తం ఉంటేనే కదా మనకి ఆయుష్ పెరిగేది. సో దాన్ని కూడా అవి ఏం చేస్తాయంటే ఒక మనిషి రక్తం తాగి ఆయుష్ పెంచుకుంటాయి. అవి ఏం చేస్తాయి, ఆయుష్ పెంచుకుంటాయి, అట్లా అన్నమాట. హల్లెలూయా. సో ఇవి ఇలాంటి అటాక్స్ అవుతూ ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టరు. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, కొందరికేమో ఏమీ ప్రాబ్లం ఉండదు, కొందరికి ఏం ప్రాబ్లం కానీ ఎందుకు పుట్టుతారో అర్థం కావట్లేదు. కొందరికేమో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఒక మనిషిని చేస్తే ఎలా చేస్తాడంట, పర్ఫెక్ట్గా చేస్తాడు కదా. మళ్ళీ పర్ఫెక్ట్ చేసినప్పుడు ఈ అన్పర్ఫెక్టెడ్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు దేవుడు చేసింది పురుషుని కానీ స్త్రీని కానీ చేస్తే ఏం చేసినాడు, దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు, అవునా? ఈ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఈ ఇన్పర్ఫెక్ట్నెస్ ఎలా వచ్చింది? ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పేరెంట్స్ అక్రమ సంబంధంలో ఉన్నారనుకోండి, అది పిల్లల మీదకి వస్తుంది. అది ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ పిల్లల మీదకి వస్తుంది. ఈ పిల్లల మీదకి వచ్చినప్పుడు పుట్టకతోనే వాళ్ళకు కొన్ని చేతులు ఇట్లా ఉంటాయి, కొన్ని మీరు చాలా అబ్నార్మాలిటీస్ చూసి ఉంటారు, విని ఉండొచ్చు. ఈ పిల్లోడు ఏంది ఇట్లా పుట్టినాడు, ఈ పిల్లోడు మూతి ఇట్లుందేంది, ఈ పిల్లోడికి కాలు ఇట్లుందేంది, వీడికి ఇట్లుందేంది, వీడి సంసారానికి పనికి రాడంట, దీనికి ఇది రాడంట అని చెప్పి చాలా వింటుంటాం. కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చేసిన కర్స్ పిల్లల మీదకి వస్తుంది. పేరెంట్స్కి చేసిన కర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎవరు చేసి ఉండొచ్చు. సో ఏమవుతుందో ఇల్లీగల్ కాంటాక్ట్స్తోని ఈ జనరేషన్కి ఆ పిల్లలకి ఏమవుతుంటుంది, అవయాలు కూడా సరిగా ఉండవు. కొంతమందికి ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ని చూసినాను. ఆమెకి ఏంటంటే డాక్టర్ పిల్లలు పుట్టే అవకాశం, ఎందుకంటే ఆమెకు గర్భసంచే లేదంట. ఆమెకి ఏం లేదు, గర్భసంచే లేదు. సో స్పిరిట్స్ ఇప్పుడు పేరెంట్స్కి ఉన్నప్పుడు స్పిరిట్స్ అటాక్ అయినప్పుడు పిల్లలు కూడా ఈజీగా అటాక్ అవుతాయి. అందుకే జనరేషన్ కర్స్ అనేది బ్రేక్ చేస్తాం మనం. అందుకే మనం బ్రేక్ చేస్తాం. ఎందుకంటే మన పేరెంట్స్ 10th జనరేషన్ ఎవరెవరు ఏ పాపం చేశారో మనకు తెలియదు. అందుకోసమే అది ఇలాగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇలాంటి పుట్టుకతో ఏంటి, దేవుడు చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా చేశాను, ఆయన సృజించింది ఏదైనా ఇన్కంప్లీట్గా చేయలేదు, మొత్తం చేసి. కానీ ఇది ఏదంటే ఈ స్పిరిట్ స్పోజెస్ వచ్చి స్పిరిట్లో వాళ్ళతోనే సంసారం చేసినట్టు బాగానే ఉంటుంది, వద్దని చెప్పి పిల్లలకి అంటున్నప్పుడు దానికి పగతోని ఏం చేస్తావి, ఏదో ఒక లోపంని చేస్తాయి. ఇప్పుడు మనకు కూడా ఉన్నారు, మామూలుగా ఒక వ్యక్తిని తీసుకుందాం. ఇద్దరు ఫ్రెండ్గా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇద్దరు గొడవ అయ్యి వాడు బాగుపడుతున్నాడు అనుకో, వీడు ఓరోలేక ఏం చేస్తాడు, వాళ్ళకి ఏదో ఒక నష్టము కీడు
చేయాలని ఏదో ఒకటి చేస్తాడు కదా. ఈ స్పిరిట్స్ పోజెస్ని కూడా అదేంటి వీళ్ళు సంసారం చేసిన బాగు కానీ పిల్లలకి అంటున్నప్పుడు, ఓహో నువ్వు పిల్లలు కానీ నీ భర్తకు ఇది ఇస్తావా, నీ శరీర భార్యకి ఇది చేస్తావా అని చెప్పి అవి ఏం చేస్తాయంటే వీళ్ళకి ఏమైనా లేక పుట్టబోయే శిష్యుల మీద అటాక్ చేసి అవి అవేగాలన్నీ కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూ ఉంటాయి. అందుకోసమే అబోషన్స్ అవుతాయి, లేకపోతే వాళ్ళ కాలు ఇంకొనో సంథింగ్ అంటే మీ బాబు కడుపులో ఉన్న బాబు చాలా డిఫికల్ట్గా ఉన్నాడు, ఇట్లున్నాడు అని ఎందుకంటారంటే ఇది కారణం, ఈ రీజన్ ఏంటి దీనికి? స్పిరిట్స్ పోజెస్, దురాత్మలు. హల్లెలూయా. దాని తర్వాత పిల్లలు ఇవి ఉంటుంది. మొగోళ్ళకు కూడా ఏంటంటే ఇది లేడీస్కి, ఇంకో లేడీస్కి ఏంటంటే మెన్సెస్ టైంకి రావు. యాక్చువల్గా ఎవ్రీ మంత్కి 28 డేస్కి రావాల్సింది ఏమవుతుంది 2 మంత్స్కి ఒకసారి వస్తుంటుంది. పీరియడ్స్ ప్రాపర్గా రావు. ఇది కూడా ఏంటంటే ఈ స్పిరిట్స్ పోజెస్ ఉన్నప్పుడు హెల్త్. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది. ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ బ్లడ్ అంతా ఏం చేస్తుంది? ఈవిల్ తాగేస్తుంది. బైబిల్ ఉంటుంది, హీబ్రూ స్త్రీలు అంట చురుకనైన మంచి బలం గల స్త్రీలు, వీళ్ళకి బలం ఉండట్లేదు. కారణం ఏంటిది? వాళ్ళు ఇజ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నప్పటికీ ఎలా ఉన్నారంట? వాళ్ళు మంచి బలం గల వాళ్ళు ఉన్న స్త్రీలు. ఈరోజు క్రైస్తవ స్త్రీ బాగా వీక్ ఉన్నారు. అన్నీ కొంచెం బాగానే ఉన్నారు కానీ క్రైస్తవ స్త్రీలే చాలా వీక్ ఉన్నారు. ఏంటంటే తిండి తినరు, టైంకి తిన్నారు కానీ చెడు తిండిలు తింటాడు. అది పెద్ద ప్రాబ్లం. ఇంకోటి చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఏ సిన్ అనుకుంటారు. ఒకవేళ సిన్ అయితే ఒక మాట చెప్తా, మీరు హిందూ దేవాలయానికి వెళ్ళండి, బొమ్మలన్నీ పెడతారు. ఎందుకు పెడతారు? పాపమైనప్పుడు. జస్ట్ ఆలోచిద్దాం. క్రిస్టియన్స్ ఎవరైనా పాస్టర్ కానీ చర్చ్లో తప్పు వ్యభిచారం పాపం అని మాట్లాడతారే. మరి నేను చాలామందికి పాస్టర్ నేను మాట్లాడితే పాస్టర్ ఇంట్లో మాట్లాడతారు అంటారు. మరి హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అన్నీ అవే బొమ్మలు ఉంటాయి. అప్పుడు సిగ్గు రాదా? చూసేటప్పుడు చెప్తే సిగ్గు వస్తుంది కానీ వింటే సిగ్గు వస్తుంది కానీ అటు చూస్తే వాళ్ళకి సిగ్గు రాదా? మరి వాళ్ళకు దేవుడు గాడ్ ఇచ్చింది, ఇది హోలీ ఇచ్చినాడు. నువ్వు డైలీ నీ భర్తతో నీ భార్యతో సెక్షువల్ చేస్తే నీకు నీ భర్తకు ఉన్న బంధకము బాగా బలంగా పెరుగుతుంది. బాండేజ్ అంటే ప్రేమ బంధకాలను బాగుంటావు. నువ్వు ఏదైనా పెడితే మనకు హెల్తీగా పెట్టినాడు. సెక్షువల్ రిలేషన్షిప్తో నీ భార్య భర్తకి ఏమవుతుంది? దగ్గర సంబంధం అవుతుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ పడుతుంది. ఒకరి పట్ల బ్లడ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. బ్లడ్ రిలేషన్షిప్ అంటే నీ ప్రేమ బంధకం ఏమవుతుంది? చాలా బలంగా అవుతుంది. ఒకవేళ నువ్వు భర్తని కాకుండా 2 రోజులు 3 రోజులు వారానికి ఒకసారి అని అనుకో, మీ భార్య భర్తలకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా సంబంధము భర్త భార్యలు ఏమవుతుంటారు? దూరం అవుతుంటారు. మానవుడికి ఇచ్చిన దేవుడు 3 ఎంజాయ్ చేయడానికి. ఒకటి తిండి ఎంజాయ్ చేస్తాడు, ఒకటి ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు, రెండోది సెక్స్ ఎంజాయ్ చేస్తాడు, మూడోది ప్రేయర్ ఎంజాయ్ చేస్తాడు, గాడ్ ప్రెజెన్స్. ఇవి 3 కాకుండా 4వది ఏమైనా ఉందో మీరు చెప్పండి. ఒక మనిషి ఎంజాయ్ చేసేదే ఈ 3. ఒకటి గాడ్ ప్రెజెన్స్, దేవుకున్న సన్నిధి వస్తే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషము బయట కొన్ని కోటి రూపాయలు పెట్టి కూడా కొనలేవు. రెండోది ఫుడ్ ఏం చేసినాడు దేవుడు? మంచి రుచికరమైన ఆహారాలను అన్నీ తిను అన్నాడు. మనం అది తిన్నాం అనుకుంటా మనం అన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఏమీ తినకుండా చిక్కి బొక్కబోయి ఉంటాం మనం. గాడ్ ఏమన్నా అన్నీ అన్నీ ఎంజాయ్ చేయి అన్నాడు. మూడోది నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన భర్తతోనే నువ్వు సంతోషంగా ఉండు అంటాడు. ఈ 3 గాడ్ ఏంటిది? మానవుడికి ఇచ్చిన గిఫ్ట్స్. దీన్ని ఎంజాయ్ చేయకుండా ఇంప్రాపర్గా ఎంజాయ్ చేస్తే నీకే నష్టం. అది నీకే నష్టం. చాలామంది అంటారు చూడండి, సాతాన్ గాడు కూడా ఈ 3 మీదనే టార్గెట్ పెడతాడు. ఒకటి చర్చ్కి వెళ్ళనీయకుండా, నీకు ప్రార్థన చేయనీయకుండా ఇదే చేస్తుంటాడు, దేవుని నమ్మకం పెట్టుకుని. రెండోది వద్దు తినకు, ఫాస్టింగ్ తినకు, అది తినకు, అది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు. మరి ఏం నచ్చుతుంది? మంచిది ఏది నచ్చదు, చెడుదన్నీ నచ్చుతాయి. అంటే నీకు ఫుడ్ని ఎంజాయ్ చేయనీయకుండా నీకేం చేస్తున్నాడు సాతాన్ గాడు? వీక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫిజికల్గా, ఇక్కడ స్పిరిచువల్గా వీక్ చేసినాడు. ఎక్కడ? దేవునితో నీకు
స్పిరిచువాలిటీలో ఏం చేస్తున్నాడు? వీక్ చేస్తున్నాడు. రెండోది ఫిజికల్గా ఏం తినకు తినకు తినకు. మంచి తింటే నువ్వు మంచిగా పని చేయి, మంచిగా స్ట్రాంగ్ ఉంటావు, అవునా కదా? సో సాతంగాడు ఏం చేస్తాడు? తినకు 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 అనుకుంటా ఫాస్టింగ్. ఏమంటే అరగట్లేదు, తిండిపోవట్లేదు, దిగట్లేదు, ఇవి ఒకటో చేసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఫుడ్ మీద టార్గెట్, ఒకటి స్పిరిచువల్ మీద టార్గెట్ పెట్టినాడు, రెండోది ఫుడ్ ఫిజికల్ మీద పెట్టాడు. మూడోది ఏం చేస్తాడు? నీ భర్త భార్యల మధ్యలో ఉన్న సంబంధాన్ని దూరపరచడానికి చేస్తాడు. కొన్ని రోజులు అయిపోయినాక భర్తకు తెలియకుండా భర్త భార్య మీద చిరాకు పడతాడు, భార్యకు తెలియకుండా భార్య భర్త మీద చిరాకు పడతాడు. కారణం ఏంటిది? నీకు బ్లడ్ కవనెంట్ అనేది ఏమవుతుంది? నీ రిలేషన్షిప్ భర్త భార్యలతో ఏమవుతుంది? దూరం అవుతాం. దూరమైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతారు? ఒకరి మీద ఒకరు ప్రేమ తగ్గిపోతుంది. అందుకే మొదటి స్థితికి రా, మొదటి ప్రేమకు రా అని బైబుల్ అంటాడు. అంటే నీ భర్తతో నీ భార్యతో స్టార్టింగ్ పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉన్నావు అది ఏమైంది? రానంతా చల్లారిపోయిందా? ఇంకో మాట చెప్తా, ప్రతి ఇంట్లో నిప్పు, ఉప్పు, అప్పు ఈ మూడు లేని ఇల్లు ఏమైనా ఉందా? లేదు కదా. మనకు కూడా నిప్పు, ఉప్పు, అప్పు. నిప్పు అంటే సరే, ఉప్పు అంటే దేవుడు అన్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మనం లోకానికి ఉప్పు లాంటి వాళ్ళం. నిప్పు పరిశుద్ధాత్మ అగ్నితో మనము నింపబడ, దేవుడికి అప్పుగా ఉన్నాం. మనము దేవుడికి ఏమున్నామంట? ఎందుకు? ఆయనకి ఇచ్చిన మన ప్రాణ భిక్ష, ఆయన మనకి ఇచ్చిన కరుణ కృపను బట్టి మనం దేవుడికి ఏమున్నాము? ప్రతి ఇంట్లో 3 ఉంటాయి కదా, నిప్పు, ఉప్పు, అప్పు అన్నట్టు మనం కూడా నిప్పు, ఉప్పు, అప్పులో ఉన్నాం మనం కూడా. సో ఏంటిది? మనం కూడా లోకానికి దేవుడికి ఏమేమి ఉన్నామంట? నిప్పు, ఉప్పు, అప్పు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సో ఈ 3 విషయాల్లో సాతాను గాడు ఏం చేస్తాడు? ఈ స్పిరిచువల్ పట్టిన వాళ్ళకి ఒకటి స్పిరిచువల్ నుండి దూరం చేస్తాడు, రెండోది ఫుడ్ తిననీయకుండా చేస్తాడు. టైం లేదు, ఏం లేదు, తినడానికి టైం లేదు. బ్రదర్ టైం లేదు, డ్యూటీకి వెళ్ళిపోవాలి, వాళ్ళు చేయాలి, ఇది చేయాలి. ఏంటిది? టైం. నువ్వు సంపాదించేది ఎందుకు? తిండి కోసం. మరి తిండి తినకుండా లాభం ఏంటిది కదా? నువ్వు సంపాదించేదే తిండి కోసం, తిండి తినకపోతే లాభం ఏంటిది? మళ్ళీ ఫ్యూచర్లో అంటారు నేను తిండి లేకుండా చాలా కష్టపడ్డా. ఎవరు పడ్డా నీకు? నువ్వు ప్లేట్లో మంచి తిండి తిను, లేకపోతే రేపన్నాడు ప్లేట్లో నువ్వు ఏం తింటావు? ట్యాబ్లెట్ తింటావు. మొత్తం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ట్యాబ్లెట్లు, ఇక్కడ లంచ్ ట్యాబ్లెట్లు వేసుకున్న కూర ఆలుగడ్డ చట్నీ పెరుగు ఇట్లా వేసుకున్నట్టు హోటల్లో వెళ్తే మీల్స్ 10 కూరలు వేస్తాయి కదా, అట్లా ప్లేట్లో ట్యాబ్లెట్లు వస్తాయి. బ్రేక్ఫాస్ట్ ముందు, బ్రేక్ఫాస్ట్ తర్వాత, గంట తర్వాత, 2 గంటల తర్వాత లంచ్, ఇవన్నీ ఏమొస్తాయి? ట్యాబ్లెట్లు వస్తాయి. అన్నం ప్లేట్ తిని దాంట్లో ఏమైపోతాం మనము? ట్యాబ్లెట్స్ మింగాలి. ఎందుకు? నువ్వు ఫుడ్ కోసం కాబట్టి యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ఫుడ్. ఫస్ట్ గాడ్ ప్రెజెన్స్, సెకండ్ ఫుడ్, థర్డ్ నీ దేవుడిచ్చిన నీ భార్య భర్త ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. హల్లెలూయా. దాని తర్వాత అంటే ఫైనాన్షియల్గా మనకు స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఎందుకు ఫైనాన్షియల్గా మనం స్ట్రగుల్ అవుతాం? ఒకటి జాబ్ రాదు, లేకపోతే జాబ్ వచ్చినా నీకు శాలరీ టైంకి రాదు, లేకపోతే జీతం అంతా నీకు ఎక్కువ పని చేస్తూ తక్కువ జీతం తీసుకుంటుంటావు, జాబ్లో నీకు పీస్ ఉండదు, బిజినెస్ చేసినావు అనుకో బిజినెస్లో నీకు ప్రాస్పెరిటీ ఉండదు, బిజినెస్ సరిగా నడవదు, ఒకవేళ నడిచినా కానీ ఆ ఫైనాన్స్ దొంగతనానికో ఎక్కడికో అప్పులకో డ్యామేజ్కో దేనికో కట్టేస్తూ ఉంటారు. ఎందుకు అంటే నీకు ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బ పడుతుంది. ఒకవేళ నువ్వు ఇన్కమ్ ఇంటికి తీసుకొచ్చినా కానీ నువ్వు ₹1,00,000 తీసుకొచ్చినా అనుకో ఆ ₹1,00,000 ఎటుపోతున్నాయి ఏమైతున్నాయి కూడా అర్థం కాదు. ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతారు. ఎందుకు స్ట్రగుల్ అవుతారంటే ఈ స్పిరిట్ పవర్స్ ఉన్నప్పుడు ఈ ఫైనాన్సెస్ అంతా ఏం చేస్తుంది? అక్కడ లాగేసుకుంటారు. ఈ స్పిరిట్ పవర్స్ ఏం చేస్తారంటే, ఎందుకంటే నువ్వు ఫైనాన్షియల్గా బ్లెస్డ్ అయినావు అనుకో ఏమవుతావు? నీ ఫిజికల్ ఈ భౌతిక ఈ భూమి మీద ఉన్న నీ భర్త భార్య నీ పిల్లలతో నువ్వు ఏముంటావు? హ్యాపీగా ఉంటావు. కాబట్టి ఆ స్పిరిట్ పవర్స్ ఏమైనా నీ భర్తను నీ భార్యను ఏం చేస్తారంటే నీ ఫ్యామిలీలో ఫైనాన్స్ రాకుండా అవి బాగా జాగ్రత్త పడతాయి. నీకు వచ్చే కాంట్రాక్ట్ లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళకి ఇప్పించేస్తారు. నీకేదో జాబ్ రావాలి, లేకుంటే నీకైనా బిజినెస్ కాంట్రాక్ట్ రావాలి, చివరి టైంలో వేరే వాళ్ళకి ఇప్పించేస్తారు. అది ఎందుకు అట్లా పోతుందంటే ఈ స్పిరిట్ పవర్స్ వచ్చి ఏం చేస్తుంది? నీకు రానియకుండా అవి జాగ్రత్త పడతాం. ₹10 వస్తువు ₹100 కొంటాడు, ఇలావన్నీ చేస్తూ కానీ దేవుడికి మటుకు ఇవ్వడానికి దేవుడికి ఏమి ఇస్తాడు? చినిగిపోయిన ₹10, ₹15, ₹5, ₹2 ఇవ్వడానికి తప్పించి
ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే వీని కర్స్ ఎక్కడ పోతుంది అంటే దేవుడికి ఇచ్చినప్పుడే వీని కర్స్ పోతుంది. ఎవరైతే ఈ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతారో, అప్పుల్లో ఇవి కూలుకుపోయి ఇవి మెరిన్ స్పిరిట్స్ అటాక్ అయ్యి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు కదా, వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి దేవుడికి ఇవ్వాలి. ఎక్కడికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చినప్పుడే బైబిల్లో ఉంటుంది, నీ పంటను తిని పురుగును గద్దిస్తా కొట్టివేస్తా అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నిట్లో పెడతారు, కానీ దేవుడి దగ్గర రాగమంటే మటుకు వాళ్ళకు మనసు ధరించదు. ఈ స్పిరిట్స్ పవర్స్ ఏం చేస్తారంటే నీకు దేవుడి దగ్గరనే ఇవ్వనివ్వదు. రీజన్ ఏంటిది? అక్కడ ఇస్తే నీ ఫైనాన్షియల్ ఏమవుతుంది? బ్రేక్ త్రూ వస్తుంది, నువ్వు ఎదుగుతావు. కాబట్టి అక్కడే ఇవ్వనివ్వడు. అన్ని చోట్ల ఇస్తాడు. 10 రూపాయలు వస్తువు, ఇది 10 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు కొనేసి నేను 100 రూపాయలు కొన్నా అంటాడు. నువ్వు ఒక దగ్గర ఏంటిది బిజినెస్ చేస్తున్నప్పుడు 10 రూపాయలు అమ్మాల్సిన వస్తువు 100 రూపాయలకి అమ్ముతావు, 100 రూపాయలు కొన్నా. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ దాంతో నీ కర్స్ తెచ్చుకుంటున్నావు. కానీ నీ కర్స్ బ్రేక్ అవ్వాలంటే బైబిల్లో ఉంటుంది, మలకి 3:8 ఏంటిది? కర్స్. దేవుడి దగ్గర ఇవ్వకుండా ఏమవుతారంట మనుషులు? ఈ సాతాన్ ఈ స్పిరిట్స్ పవర్స్ పట్టిన వాడు వీడు ఏం చేస్తారంటే అన్నిటి దగ్గర కొను, అవి ఇవి చే వాడికి పోతే పోని అన్నట్టు. కానీ దేవుడి దగ్గర రాగానే పీచినార్తనం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. రూపాయి 2 రూపాయలు చినిగిపోయిన నోటు ఇవన్నీ వేయడం మొదలు పెడతాడు. ఏంటంటే నేను ఇచ్చినగా దేవుడికి అని అంటాడు. అంటే ఈ కర్స్ అనేది ఇక్కడ బ్రేక్ కానియ్యాడు. ఏం చేస్తారు సాతాన్ గాడు? ప్రతి మనిషి రెంట్కున్నోళ్ళు రెంట్ కడతారా కట్టరా? కట్టకపోతే ఏమవుతుంది? ఈరోజు కష్టం ఉందని, ఒక నెల కష్టం ఉందని రెంట్ కట్టడం మానేని ఊకుంటాడా? ఎందుకు కోరు? మరి కరెంట్ బిల్ కడదాం. కరెంట్ బిల్ ఏం చేద్దాము? కొంచెం కష్టం ఉందని చెప్పి కరెంట్ బిల్ మానేద్దాం. వాడు ఏం చేస్తాడు? పోనీ ఈ నెల నాకు కష్టం ఉందని చెప్పి రేషన్ తీసుకొద్దాం మానేద్దాం. అంటే ఈ స్పిరిట్స్ పవర్స్ పట్టిన క్యాండిడేట్ ఏం చేస్తాడంటే అన్నిట్లో బరాబర్ ఉంటాడు, కానీ ఎక్కడ ప్రాబ్లం ఇస్తాడు? దేవుని దగ్గర రావడానికి అక్కడ ఇవ్వడానికి ఇవ్వడు. కారణం ఏంటంటే ఇక్కడ ఇస్తే వాడికి ఏమవుతుంది? శాపము విరుగుతుంది. శాపం విరిగిందంటే సాతాను పట్టు ఏమవుతుంది? ఫైనాన్స్ మీద బ్రేక్ అవుతాడు. వీడు ఫైనాన్స్లో గ్రో అవుతాడు. కానియకుండా వాడు బాగా జాగ్రత్త. నీకు దశభాగం ఇవ్వకుండా, ఎంత నీకు దేవుడి దగ్గర సో చేయనీయకుండా, కానుక లేనియకుండా ఎంత జాగ్రత్త పడతాడు అంటే అంత ఇవ్వడం మానేసి అక్కడ తినడం మొదలు పెడతాడు మనిషి. గుడినే మింగేస్తానంటారు కదా. సో ఏం చేస్తాడంటే దేవుడికి ఇచ్చి శాపం వంతుకుపోయి అక్కడిదే నువ్వు మింగి అక్కడిదే దొవ్విచ్చి, ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఎక్కువ ఇస్తావో నీ కర్స్ అనేది బ్రేక్ అవుతుంది. నీ కర్స్ బ్రేక్ అవ్వాలంటే ఫైనాన్షియల్ కర్స్, నీ ఫైనాన్షియల్ కర్స్ బైబిల్లో క్లియర్గా ఉంది. ఇవ్వుడి మీకు ఇవ్వబడను. ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలత కొలపోతుంది. ఇది ఇక్కడ మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ప్లెంటీగా ఇస్తామో మనకేమవుతుంది? ప్లెంటీగా రావడం అవుతుంది. దానికి అడ్జస్ట్మెంట్లు, దానికి ప్లాన్స్, దానికి అవి ఇవి సగం అంటే ట్రూ లైస్ అనమాట. సగం ఇది చేసుకుంటుంటే మనకే ప్రాబ్లం అవుతుంది. ఈ స్పిరిట్స్ పట్టిన వ్యక్తికి ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వకుండా చూడడానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడ అన్నిట్లో స్పెండ్ చేస్తావు, కానీ దేవుడి దగ్గర నీ కర్స్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అక్కడే ఇయ్యనియడు, అక్కడే నీకు 100 థాట్స్ తీసుకొస్తాడు. ఎందుకంటే దాన్ని నువ్వు జయించి వేసినావు అనుకో, అప్పుడు నీకేమవుతుంది? నీకు అబండెంట్ ఫైనాన్స్ అనేది రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. సో ఒకటి ఫైనాన్స్ మీద స్పిరిట్స్ పవర్స్ ఏం చేస్తుంది? నీకు గ్రోత్ కానియకుండా చూస్తాడు. ఈ ఫైనాన్షియల్లో నీకు గ్రోత్ కాలేదనుకో, భార్య ఏమంటుంది? ఏం తీసుకురాలేదు. ఏమండి ఏం లేవు అంటే, నేను కష్టపడుతున్నాడే వాడు జీతం ఇవ్వలేరే అంటే, మరి ఎందుకు అన్నావు మమ్మల్ని, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఏమవుతుంది? గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవ వలన లాభం ఎవరికి? భార్య భర్తల లాభమా? వీళ్ళకు ఏం లాభం లేదు. ఈ స్పిరిట్స్ పవర్స్కి ఏం చేస్తేవి? మంచిగా ఇప్పుడు విడాకులు ఇచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంటికి, నువ్వు మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. వీటికి ఇవే కావాలి. ఎందుకు? భార్యతో దూరం అయినప్పుడు ఇవి లైంగిక సంబంధం వచ్చి వీళ్ళు సంచారం చేసి దురాత్మలతో. అందుకే వ్యభిచారులారా అంటాడు దేవుడు. అరే మనం అనుకుంటాం మనమేం ఎవరితో వ్యభిచారం చేసినామంటే ఇగో ఇది అనమాట. నువ్వు విగ్రహాలతో చేసినావు అంటే, విగ్రహాలు అంటే నువ్వు దేవుడి కన్నా దేని ఎక్కువ ప్రేమిస్తావో అది విగ్రహం నీ జీవితంలో. నువ్వు మినిస్ట్రీని ఎక్కువ ప్రేమించినావు అనుకో, మినిస్ట్రీ నీకు విగ్రహం. ఒక మనిషిని ప్రేమించినావు అనుకో, మనిషి నీకు విగ్రహం. నువ్వు దేవుడి కన్నా ఎక్కువ దేని ప్రేమించినా అదేంటంట?
విగ్రహమే, డైరెక్ట్ విగ్రహం పెట్టి మొక్కుతో అదొక విగ్రహం. అంటే దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఏంది ఇది. క్రైస్తవుల విగ్రహం ఏంటంటే ఇగో ఇదే. ఇప్పుడు మనం ఉన్నాం, హిందూ టెంపుల్ తీసుకుని మొక్కమంటే ఎవరైనా మొక్కుతారా? ఎవరైనా మొక్కరు. సాతాను గాడు తెలియగలడు. ఏం చేస్తాడు? బైబిల్లో పట్టుకుంటాడు. ఏం చేస్తాడు? ఎజికేల్ 14 అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే డబ్బు అనే విగ్రహం పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే ఒక వ్యక్తి ఉద్యోగం అనే విగ్రహం పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక విగ్రహం ఉంటుంది. అంటే దేవుడి కన్నా ఎక్కువ మినిస్ట్రీ అనే విగ్రహం, లేకపోతే చర్చ్ అనే ఏదైనా విగ్రహం పెట్టుకున్నప్పుడు మనిషి ఏమవుతాడు? ఆ విగ్రహం మీద దేవుడి కన్నా ఎక్కువ దేనిని ప్రేమిస్తుంది, నీకేమవుతుంది? విగ్రహంలాగా అవుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంట, అందరు ఇక్కడికి వస్తారు. కొంతమంది ఇట్లా రోడ్ మీద పోతా చర్చ్ కనిపించగానే ఇట్లా మొక్కుతా పోతారు. ఇప్పుడు చర్చ్ విగ్రహం అయిందా? విగ్రహాలు ఎక్కడ పెట్టుకునేది? మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ విగ్రహాలను ఏం చేయాలి? తీసేయాలి. విగ్రహాలు అంటే ఇక్కడికి వెళ్ళి కాదు, మనం వెళ్ళి అయితే ఇట్లా మొక్కం. సాతానుగాడు తెలుసు, సాతానుగాడికి తెలుసు. కాబట్టి మన విగ్రహాలు వేరే ఉన్నాయి. నువ్వు దేవుడి కన్నా ఎక్కువ దేని ప్రేమిస్తావో అదే నీ లైఫ్లో విగ్రహము. హల్లెలూయా. ఓకే. సాతానుగాడు ఏం చేసి, స్పిరిట్స్ పడిన వ్యక్తి సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఒకటి ఫైనాన్షియల్గా నీకు దెబ్బతీయాలని చూస్తాడు, అన్నిట్లో ఖర్చు పెడతాడు. కానీ ఇంకోటి వాడు దొంగ. వాడు ఏం చేస్తాడు? నీ ఫైనాన్సెస్ని నేను అన్నీ ఒకటి చెప్పుకుంటూ వస్తాను. బ్రదర్ ఏంటి ఫైనాన్స్ చెప్తున్నారంటే అన్ని టాపిక్స్ చెప్తున్నాను నేను, ఒకటే కాదు, ఒకటి అర్థం కావాలని ఒకటే అని చెప్తున్నాను. ఫైనాన్షియల్స్. సాతానుగాడు కళలో కొంతమందికి చిల్లర డబ్బులు దొరికినట్టు కనిపిస్తుంది, కళలు వస్తాయి. దాని అర్థం ఏంటంటే నువ్వు చిల్లరగాళ్ళకి అయిపోతున్నావు అని, నీ డబ్బంతా దోచుకొని పోయినాడు అని. నాకు చిల్లర దొరుకుతున్నాయి బాగా. చూడండి, ఒక కోతిని పట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారు? పల్లీలు వేసుకుంటూ వచ్చి కుండలో పెడతాడు. కుండలో చేయి పెట్టంగానే ఏమైంది? కోతి దొరికిపోయింది. నువ్వు కూడా నీకు కళలో చిల్లర కనిపించినాయి అంటే నువ్వు సాతానికి చిక్కినవరా బాబు. మన దేవుడు చిల్లర డబ్బులు ఇచ్చే దేవుడు కాడండి. అర్థమైందా? మన దేవుడు చిల్లర డబ్బులు ఇచ్చే దేవుడు కాడు. హల్లెలూయా. నీ కళ్ళలో చిల్లర వచ్చినాయి అనుకోండి, కారణం ఏంటిది? నువ్వు ఏదో సాతానుగా ట్రాప్లో నువ్వు పడుతున్నావు. చాలామంది చిల్లర డబ్బులు ఎరుకుంటున్నట్టు కళ్ళు వస్తుంటాయి, కారణం ఏంటి? నువ్వు ట్రాప్లో పడుతున్నావు. ఈ స్పిరిట్ వరల్డ్లో ఏం చేస్తుంది? కొంతమందికి కళలో ఏంటంటే హీరో వచ్చి కట్నంలాగా డబ్బులు ఇచ్చినట్టు వస్తుంది. ఏంటంటే నీకు స్పిరిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను కొనుక్కుంటున్నారు. స్పిరిట్లో ఏం చేస్తున్నాడు? ఈ స్పిరిట్ స్పోజ్ వచ్చి ఏం చేస్తుంది? సో ఈ స్పిరిట్ రిలేయంలో ఏమవుద్దంటే నీకు కట్నం ఇచ్చి కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? కొని నీకు వివాహం. కొంతమందికి పెళ్ళి అయినట్టు ఎవరితో కానీ తెలియదు, కానీ పెళ్ళి అయినట్టు కళలు వస్తూ ఉంటాయి. నా పెళ్ళి టైం వచ్చింది అనుకున్నా, కానీ ఏ పెళ్ళి టైం వచ్చింది నాయన? నీకు స్పిరిట్లో పెళ్ళి అవుతుందా, ఫిజికల్గా పెళ్ళి అవుతుందో తెలియదు. నాకు వచ్చింది పెళ్ళి. నాకు 2008 జనవరిలో నాకు దేవుడు ఏం చేసినాడంటే హెవెన్కి తీసుకెళ్ళి నాకు సిస్టర్కి మ్యారేజ్ చేసినట్టు నాకు వచ్చింది. హెవెన్కి తీసుకెళ్ళి నాకు సిస్టర్ మ్యారేజ్. దాని తర్వాత అదే ఇయర్లో నాకు అక్టోబర్ 17 మా అత్తమామలు వచ్చినారు. ఇదే మాట్లాడినాడు. 19కి నవంబర్ 19కి మ్యారేజ్ అయిపోయింది. 1 మంత్లో అయిపోయింది. సో నీకు మ్యారేజ్ అయ్యేది ఎక్కడ అవుతుంది? నీకు మ్యారేజ్ ఎక్కడ అవుతుంది? మ్యారేజ్ అవుతుంది, నాకు మ్యారేజ్ అవుతుంది. ఎక్కడైతుంది? ఎవరు చేస్తున్నారు? ఈవిల్ మ్యారేజ్ అవుతుందా, గాడ్లీ మ్యారేజ్ అవుతుందా? సో అది కూడా ఇది ఉంటుంది. అందుకోసమే డిజైనింగ్ స్పిరిట్ రావాలి. డిజైనింగ్ స్పిరిట్ అంటే నువ్వు దేవునిలో ఎక్కువ ఎదిగినప్పుడు నీకు ఆటోమేటిక్గా డిజైనింగ్ స్పిరిట్ అనేది అది నీకు వర్తిస్తుంది. సో వివాహం అవుతున్నట్టుకు వస్తుంది. ఎవరితో? డబ్బులు వస్తున్నాయి. దేనికోసం డబ్బులు వస్తున్నాయి? ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కళలో. దేనికోసం కళలో డబ్బులు వస్తున్నాయి కదా? మన డ్రీమ్స్లో కూడా లక్షలు వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తున్నాయి లక్షలు నీకు? ఒకసారి ఆలోచన. ఈవిల్ మనీయా, గాడ్స్ మనీయా? ఈవిల్ మనీయా, గాడ్స్ మనీయా? ఎందుకు వస్తున్నాడు దేవుడు డబ్బులు? నీకు డబ్బులు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? పర్పస్ లేని అమౌంట్ దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వడు. సో నీకు ఏ పర్పస్ ప్రకారంగా దేవుడు ఇస్తున్నాడు? సో డ్రీమ్లో వచ్చినప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే అది ఈవిల్ ఉండియా లేకపోతే ఏందనేది డిజైన్ చేయాలి. సో అది మటుకు ఏం చేయాలి? డిజైన్ చేయాలి. ఎప్పుడైతే దేవుడికి డ్రీమ్స్లో దొంగతనం చేయడం అవుతుంది అంటే ఏంటిది? నీ ఫైనాన్షియల్గా నేను బ్రేసెస్ ఏమవుతుంది? దొంగతనం చేసినట్టు అవుతుంది. కొన్నిసార్లు డ్రీమ్స్లో డాగ్స్, ఫ్రాగ్స్ అంటే కుక్కలు, కప్పలు, పాములు, కొన్ని జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది.
కప్పలు, కుక్కలు కనిపిస్తున్నాయి అంటే అది లస్ట్ స్పిరిట్కి సాదృశ్యం. ఏంటిది? లస్ట్. ది లస్ట్తో ఏమవుతుంది చూడండి, ఒక వ్యభిచారంతో మనిషి ధనవంతుడు అవుతాడు, ఒక వ్యభిచారంతో మనిషి రోడ్డు మీదకి వస్తాడు, తెలుసా? సేమ్ ఈ స్పిరిట్ వరల్డ్లో కూడా ఇల్లీగల్ కాంటాక్ట్తో నువ్వు రిచ్ కూడా అవ్వచ్చు, నువ్వు రోడ్డు మీదకి కూడా రావచ్చు. నీకు అవేం చేస్తాడు? డబ్బులు ఇస్తాడు స్పిరిట్లో. అప్పుడు నీకు ఏం చేస్తాడు? ఎవరో ఫ్రెండ్ కలుస్తాడు, డబ్బులు ఇస్తాడు, కొన్ని రోజులు అయిపోయినాక నీతో అందరూ వ్యభిచారం చేయమంటాడు. ఇప్పుడు ఏమంటావు? వీళ్ళని నిజంగా ప్రేమిస్తామని చెప్పి వ్యభిచారం చేయడం మొదలు పెడతావు. ఏమైంది? నువ్వు వ్యభిచారం చేసినావో, ఎప్పుడు చేసినావో అయిపోయి నీ సామర్థ్యం మొత్తం నీకు 1,00,000 ఇచ్చి 10 లక్షలు అది చేసుకుంటారు స్పిరిట్ వరల్డ్లో. సో ఈ ఫైనాన్షియల్గా ఏ డీలింగ్స్ అవుతుంటాయి. ఒకటి రైట్, ఇటు ఫైనాన్షియల్ అయిపోతా. నెక్స్ట్ ఏం చెప్పినా నేను, స్పిరిట్ వరల్డ్లో ఈ స్పిరిట్ పడినప్పుడు ఒక ఫైనాన్షియల్గా ఉంటుంది. హస్బెండ్ అండ్ పిల్లలు, కొన్నిసార్లు మనకు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే కళలు కనిపిస్తాయి, పిల్లలు పుట్టినట్టు, పిల్లల్ని పెంచినట్టు, పేరు పెట్టినట్టు, ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు ఎందుకు వస్తాయంటే నీకు ఆల్రెడీ స్పిరిట్లో మ్యారేజ్ అయింది, స్పిరిట్లో పిల్లలు పుట్టినారు అనేసి. అయితే దాని అర్థం ఏంది? ఫిజికల్గా పిల్లలు పుట్టారు. సేమ్ వేగా దేవుడు కూడా మనకు కొన్నిసార్లు చెప్తాడు, నీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీకు ఇలాంటి సంతానం ఉంటుంది, ఇలా నువ్వు వానికి ఇది పేరు పెట్టుమని కూడా చెప్తాడు దేవుడు. సాతాను కూడా అదే చేస్తుంది. దేవుడు ఏది చేస్తావు సాతాను కూడా అదే చేస్తాడు. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేవుని నుండి వచ్చిందా దేవుని నుండి కాదా అనేది కనిపెట్టడమే చాలా పెద్ద పజిల్గా మనకు మారుతుంది. అవునా కదా? సేమ్ దేవుడు కూడా కళలో వచ్చి ఎవరికి యోసేపు అంటాడు, ఆమె మరియమ్మని చేర్చుకోవడానికి ఇది కాగా పరిశుద్ధాత్మ కలిగిన పని అంటే ఈ సంతానం గురించి దేవుడు ఏం చేస్తాడు? చెప్తాడు. అయితే దేవుని నుండి వచ్చిందా కాదా అనేది మనం ఎలా కనుక్కోవాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు 2 సాక్షుల వలన ఒక వాక్యాన్ని స్థిరపరచబడతాడు. దేవుడు డ్రీమ్ ఇస్తే నీకు వర్డ్ ఇస్తాడు, డ్రీమ్ ఇస్తే వర్డ్ ఇస్తాడు. ఎక్కడ నువ్వు వెళ్ళావు అనుకో ఎగ్జాక్ట్ అదే మళ్ళీ నీకు రిపీట్ చేస్తాడు, రేమా వర్డ్ వస్తుంటే. దేవుని రాందనుకో నీకు రాదు, దేవుని నుండి రాలేదనుకో నీకు రాదు ఆ వర్డ్. అర్థమవుతుందా? దేవుని నుండి రాందైతే నీకు రాదు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు నాకు అన్నాడు, ఏమన్నాడంటే నువ్వు నా దాసుడు, నేను నిన్ను బహుగా వాడుకోబోతున్నాను అని చెప్పి నాకు పర్సనల్గా మాట్లాడాడు. దాని తర్వాత నేను ఒక 2 days అయిపోయినాక ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ సేమ్ అని వేరే వాక్యం చెప్తాడు, ఇదే వర్డ్ మళ్ళీ ఆయన నోటి నుండి వచ్చిందా. దాని తర్వాత ఇంకో 1-2 days అయినాక మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే సేమ్ వర్డ్, మళ్ళీ ఒక దగ్గరికి వెళ్తే బ్రదర్ వచ్చి ప్రే చేసుకుంటా మళ్ళీ సేమ్ అది, ఇంకో దగ్గరికి వచ్చి వర్డ్ అది ప్రామిస్ ఇస్తే అదే వర్డ్. అంటే దేవుడి నుండి వచ్చింది. దేవుడు ఏం చేస్తాడు? కన్ఫామ్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కన్ఫామ్ చేస్తాడు. నువ్వు నమ్మినా నమ్మక దేవుడు ఏం చేస్తాడు? కన్ఫామ్ చేస్తూ ఉంటాడు. సేమ్ వే హెచ్చరికలు కూడా దేవుడు అలానే ఇస్తుంటాడు. నువ్వు పాపం చేస్తున్నాడు, నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. ఇంకో ధర్మం చెప్తాడు, నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? పర్సనల్గా చెప్తాడు, నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. ఓడి తీస్తే నువ్వు పాపం చేస్తున్నావు. ఇక్కడ మీటింగ్కి వెళ్తే దేవుడు పుల్పిట్ నుండి నువ్వు పాపం చేస్తున్నావు అని అంటాడు. అవునా కదా? దేవుడి నుండి ఏదైనా వస్తే ఏం చేస్తాడు? దానికి దేవుడు రేమావటిగా ఇస్తాడు. సాతాను నుండి రేమావటి రాదు, భయం వచ్చేస్తుంది. దేవుడి నుండి ఓడి వచ్చినప్పుడు, సాతాను నుండి ఓడి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే దేవుడి నుండి వచ్చినప్పుడు అది నీకు ట్రూత్గా అనిపిస్తుంది, నీకు భయం వస్తుంది, నిజం అనిపిస్తుంది. దాని తర్వాత నీకు ఒప్పింపజేస్తుంది, దైవికమైన భయంలోకి నడిపిస్తుంది. మీరు బైబిల్లో చూడండి, దేవుడైనా అద్భుతం చేయగానే వాళ్ళందరూ దేవుని ఒక భయం అని నింపబడతారు. ప్రాఫెసీ దేవుడు చెప్తున్నాడు, అమ్మో ఈయన నా కోసం అన్నీ. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కింద రాస్తున్నాడు, వాళ్ళందరూ ఏం భయపడి పారిపోయినాడు? అమ్మో నా కోసం చెప్తున్నాడు చెప్పి పారిపోయినాడు కదా. ఇప్పుడు ఈరోజు వచ్చి ఒక ఆయన వచ్చి ప్రాఫెట్ చెప్తున్నాడు, నీకోసం అంటే నా కోసం చెప్పు అని అంటున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటిది? అర్థమైందా కాలేదా? సో దేవుని నుండి వచ్చింది ఈజీగా మనకు స్పిరిట్కి అర్థమైపోతుంది, దేవుని నుండి వచ్చింది. దేవుని రాంది ఏమవుతుంది? నీ కుట్టిగానే భయము, రోగము ఏదో అవేవో తీసుకొస్తూ ఉంటాయి. సో నీకు స్పిరిట్లో కూడా, డ్రీమ్లో కూడా నీకు మనీ వస్తుంది, లేకపోతే మన ఇది కవనెంట్ అవుతుంది అంటే దాని అర్థం చేసుకోవాలి దేనికోసము అని చెప్పి. దేవుని నుండి కాకపోతే ఈజీగా లేవగానే కొట్టివేయాలి. ప్రభా నీ నుండి రాని కాల యేసు నామములో కొట్టివేస్తున్నాను, దానికోసం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, దానికి అప్పుడే డీల్ చేయాలి. ఏంటి? ప్రభా నీ నుండి రాని కళలని యేసు నామములో
కొట్టివేస్తున్నా. నిన్ను వచ్చిన కళలో ప్రభా నాతో ఏం చేసుకుని దాన్ని దూరపరచు. అయిపోయి దానికి మళ్ళీ పొడిగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. దాన్ని అక్కడే డీల్ చేయాలి, పక్క జరిగిపోయి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, కళలు కానీ ప్రవచనాలు కానీ భాషలన్నీ నిరర్ధకం అవుతాయి, కానీ ఏది కాదంట? వాక్యం. దీన్ని పట్టుకొని పోవాలి మనం. ఫైనల్ ఇదే, సజీవమైన వాక్యాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. ఓకే రైట్. ఫైనాన్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటిదంటే భార్యాభర్తల్లో గొడవలు. నెక్స్ట్ ఏంటిది? భార్యాభర్తలలో గొడవలు. ఎందుకు భార్యాభర్తలలో గొడవలు తీసుకొస్తాడు సాతాన్ గాడు అంటే, ఈ భార్యాభర్తలలో గొడవలు ఎందుకు వస్తాయంటే, మెయిన్ చూడండి, భార్యాభర్తకు దూరం పెరిగినప్పుడు గొడవలు అవుతాయి. భార్యాభర్తలకు దూరం అయినప్పుడు వాళ్ళు ఏమవుతారు? గొడవలు పెరుగుతాయి. అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది, ప్రేమ అనేది తగ్గిపోతుంది, అండర్స్టాండింగ్ ఉండదు. చూడండి, ఒక మామూలు చూడండి, డిస్టెన్స్ అయినప్పుడు అర్థం చేసుకోదు, ఏమవుతుంది? చిరాకు వస్తుంది. భార్య మీద కానీ భర్త మీద ఏం పుట్ట తెలియకుండానే ఏమొస్తుంది? కోపం, చిరాకు, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే భర్తకి ఏమని లేక భార్యకి ఏమని లేక పిల్లల మీద తీస్తుంటారు. ఎక్కడ తీస్తారు? పిల్లల మీద తీస్తారు. కొంతమంది అయితే వస్తువుల మీద తీస్తుంటారు, ఫోన్ పడేస్తారు, అవి పడేస్తారు, ఇవి పడేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల మీద తీస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క కోపం ఒక్కొక్క తీస్తారు. కారణం ఏంటి? స్టార్టింగ్ భార్యాభర్తలు. ఈ చూడండి, ఈ భార్యాభర్తలకు కూడా కొంతమంది అంటే లోపల ఉంటారు, బయటికి ఏమన్నా లోపల పెట్టుకొని ఒక్కటేసారి బ్లామ్ బస్ట్ అయ్యి డైవర్స్లకు కారణమవుతాయి. డైవర్స్ ఎందుకు అవుతుందంటే ఈ స్పిరిట్ స్పోజెస్ వల్లనే 99% డైవర్స్ అవుతుంది. ఎందుకంటే ఈ భర్తతో భార్యతో విడిపోతే ఆత్మలో ఉన్న భర్త భార్య ఏం చేయొచ్చు? ఈ వ్యక్తితో లస్ట్ చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. అందుకోసమే ఈ స్పిరిట్ స్పోజ్ ఏం చేస్తుందంటే డైవర్స్కి ఏంది విడాకులు ఇచ్చేది. నువ్వు నాకు పెద్ద చేసేది ఏంటిది? నువ్వు నాకు పెద్ద అందరూ సమానం తెలియదా? బైబిల్ని వాళ్ళు అప్పుడు అన్నాడు. బైబిల్ ఏమంటుంది? భర్త భార్యను ప్రేమించవలెను, భార్య భర్తకు నీ సొంత భర్తలకు లోబడి. సొంత భర్తలు, నేను నాకు అర్థం కాలే ఈ స్పిరిట్ సబ్జెక్ట్ అర్థమైంది చదువుతున్నప్పుడు, నాకు అప్పుడు అర్థమైంది. ఓహో, సొంత భర్తకు సొంత భార్య అంటే ఇదా అని చెప్పి. అంటే సొంత భర్త, నీకు సొంత భార్య అంటే నీకు దేవుడు అనుగ్రహించిన వివాహం అందరి సేవకుడి పక్షం, దేవుని పక్షంలో, నీ చుట్టాలు అందరి పక్షంలో జరిగిన వివాహం ఉంది కదా, నీ భర్తకు నీ భార్యకు నువ్వు ప్రేమించాలి, వేరే వాళ్ళకి కాదు అనేసి. ఎందుకంటే స్పిరిట్ స్పోజెస్గా ఉంటాయి, స్పిరిట్లో కూడా వైఫ్ హస్బెండ్, దాన్ని కాదు, వాటికి లోబడద్దు అని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? భార్య భర్తలకు గొడవలు పెడతా ఉంటాయి. ఎట్లా? చిన్న చిన్న ఇష్యూస్. బైబిల్ ఏముంటుంది? ఉదయకాలంలో ఉన్న కోపం సాయంకాలం వరకు ఎండ ఇలా చల్లారిపోతే నీ కోపం కూడా చల్లారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే దానికి కొంచెం వారం 10 రోజుల వరకు కూడా సాగిస్తూ ఉంటుంది. నువ్వు మొన్న నాకు అట్లా అన్నావు, నాకు ముట్టుకోకున్నాడు, నేను తిండి తిన్నాను పో. ఏం చేయరు? నేనేమన్నా మూడింటి మీద దెబ్బతీస్తుంది. ఏంటిది? ప్రేయర్ లైఫ్, ఫుడ్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. చూడండి, ఏమైనా అయినప్పుడు దీని మీదనే ఎఫెక్ట్ చేస్తుంది. నేను ప్రేయర్ చేసుకుందాం రా అంటే, నేను చేసుకొని పో, నువ్వే చేసుకోపో. ఏమంటారు? ప్రేయరా? నేను చేసుకోపో. నువ్వు పెద్ద భక్తుడు దిగొచ్చినావు, ఇప్పుడు నీ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అబ్బో, భక్తుడు బయలుదేరినారు అంటాడు. ఏ నాటికి ఈడు ఆనాటికే చాలు, సూర్య అస్తమించే వరకు శ్రమించాలి, అయిపోవాలి. ఇప్పుడు ఏమంటారు? నాస్కి తిండి నేను తినను పో, నాకు మనసు బాగాలేదు. ఏం బాగాలేదు? నా మనసు బాగాలేదు, నేను తినను పో. నేను తినను పో. తినండి, నేను తినను పో. సరే మార్చుకో కడుపు. ఏమైంది? రాత్రి నాకు బాగా ముట్టుకోకూడదు. ఇప్పుడు భార్య ఇటు మొహం పెట్టుకుంటుంది, భర్త అటు మొహం పెట్టుకుంటాడు. మధ్యలో సాతాన్ గడు వచ్చి మంచి తీర్మా డ్యాన్స్ ఇస్తూ ఉంటాడు, నేను గెలిచినా అనేసి. వాడు మూడింటి మీద కొట్టినాడు. ఒకటి నీ స్పిరిచువల్ లైఫ్ మీద కొట్టి దేవునితో నీకు అనుకుంటున్నాడు. రెండోది ఫుడ్ మాన్పించేసినాడు, భర్త భార్యలకి దూరం పెట్టినాడు. ఏమంటాడు ఇక వాడు? నేను గెలిచినా అని చెప్పి ఇద్దరి మధ్యలో భార్య ఇటు మొహం పెట్టుకుంటుంది, భర్త అటు. లేకుండా భర్త ఒక రూమ్, భార్య ఒక రూమ్, పెద్ద ఇల్లు అనుకోండి, వాళ్ళ ఒక రూమ్, వీళ్ళు ఒక రూమ్. మేమైతే మధ్యలో వీడు ఏం చేస్తాడు? డ్యాన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకూడి. దేవుడు ఇంకో మాట, సమాధాన పడమంటాడు. ఏమంటాడు? సమాధానకర్త దేవుడికి. సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా నీ సాతాన్ని కాళ్ళ కింద చిక్కదవుతాడు. నువ్వు ఏం చేయాలి?
నీ భార్యకో భర్తకు సారీ చెప్పాలి. ఆమె క్షమించిందా, ఓకే. క్షమించలేదనుకో ఆ పాపం ఆమె మీదనే ఉండిపోతుంది. ఎవరి మీద ఉండిపోతుంది? అడగడం నీ వంతు, క్షమించడం. కొంతమంది అంటారు ఊకే సారీ, తప్పు చేస్తావు సారీ చెప్తావు అంటే బైబిల్లో ఉంది 77 మార్లు అన్నాడు. నువ్వు రోజుకి ఒక్కసారి చెప్తున్నావు. క్షమించమన్నప్పుడు ఏం చేయాలి? మీరు క్షమిస్తే మీరు క్షమింపబడతారు. బైబిల్ ప్రార్థన చేస్తాం, ప్రభా మా రూల్స్ను మేము క్షమించిన ప్రకారం మా రుణంలోనూ మనం ఇతర రుణాలను క్షమించినప్పుడే కదా మన రుణాలు క్షమించబడతాయి. నువ్వు భర్తని రుణమే నువ్వు భార్యని క్షమించకపోతే నువ్వు ఎలా దేవుడు నీ రుణాలు క్షమిస్తాడు? అవునా కదా? పగ తీర్చుకున్నట నా వంతను లేదు, నేనే తీర్చుకుంటా అంటే నీకు సాతాను పట్టింది. నువ్వు క్షమించట్లేదంటే నీకు సాతాను పట్టింది. ఏం పట్టింది? దురాత్మ. ఏ దురాత్మ? దాని పేరు ఉంది, స్పిరిట్స్ పోజెస్ అంటారు. ఏం చేస్తారు? క్షమించారు, పగ తీర్చుకుంటాడు. అవునా కదా? రెండోది ఏంటిది? భార్యాభర్తలకు కూడా చిన్న చిన్న ఇష్యూ, దానికి పెద్ద భూదద్దం. డిటెక్టివ్స్ ఉంటారు కదా, తెలుసు కదా, డిటెక్టివ్ సీరియల్స్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉంటుంది. సిఐడీలు ఇలాంటి బ్లాక్ కార్డ్స్ వాళ్ళు ఏం చేస్తారు? చిన్న ఏంటిది ఎండ్కి దొరకంగానే ఈ ఎండ్కి వాళ్ళది ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తారు. ఏ అమ్మాయిది ఏంటిది DNA టెస్ట్ చేసి ఫలానా అన్నట్టు ఏం చేస్తారు? వాళ్ళు కేసులో టీవీలో చూపిస్తారు కదా, అలాగా భార్య కూడా భర్తలు ఏం చేస్తారంటే చిన్న తప్పు తీసుకొని పోతే నువ్వు ఇది చేసినావు చూడు, నువ్వు ఇది చేసినావు చూడు, నువ్వు ఇది చేసినావు చూడు, నువ్వు ఇది చేసినావు చూడు అంటాడు. అదే ఒకవేళ దేవుడు నువ్వు ఏ కొలతగా నీకు కూడా నీ తప్పులు తీసి బయట పెడితే నువ్వు అనుకుంటా నేను ఏం తప్పు చేయలేదు, సరే నీ దృష్టిలో నా దృష్టి తప్పు చేయలేదు, దేవుడు తీస్తే నీ తప్పులు దేవుడు తీస్తే ఏందమ్మా, సరే మంచిది, నీ భర్తకి ఇన్ని తప్పులు తీసినావు, వెరీ గుడ్, రైట్. నీ భర్త మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కదా, రైట్. నీ భర్తకి బైబిల్ ఏం సెలవిస్తుంది? నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భర్తని అతుకోవాలి. నువ్వు అతుకున్నావా? నెంబర్ 1. నీ భర్తకు లోబడమన్నా, లోకానుసరంగా కాదు, నువ్వు లోకంలో ఉన్న వాళ్ళు లోకం లాస్ పాటిస్తారు. నువ్వు హెవెన్కి సంబంధించిన దాన్ని కాబట్టి నువ్వు ఏం పాటించాలి? బైబిల్ పాటి. నీకు లా ఇది, ప్రపంచ లా కాదు నీకు. నువ్వు ఎందుకంటే లోకానుసరంగా నువ్వేంటిది? లోకం నుండి ప్రత్యేక పచ్చబడ్డావు కాబట్టి నువ్వు నీకు ఈ హెవెన్లీ లా వర్తిస్తుంది. కాబట్టి నేనేం చెప్పినా నీ భర్త మంచోడు కాదు, నువ్వు మంచిదానివి, రైట్. బైబిల్ అమ్మలారా మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి. నువ్వు ఎంత ఏడ్చినావు అమ్మా? మీకోసము మీ పిల్లల కోసం ఏడుమని అన్నాను కదా, ఎంత ఏడ్చినావు? నిల్. నీ భర్తకు లోబడమన్నావు, ఏమైంది? నిల్. సింపుల్. 2-3 క్వశ్చన్ అడుగుతాడు దేవుడు, అప్పుడు నీ జాతకం మొత్తము బయటపడుతుంది. భర్త అన్నాడు నీ భార్యను ప్రేమించమన్నావు, ఏమైంది? భర్త పని ఏంటిది? భార్యని ప్రొవైడ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం. చేస్తున్నావా? సింపుల్గా అడుగుతాడు దేవుడు. కయ్యన్కి అడిగినట్టు నీ తమ్ముడు ఎక్కడా అన్నట్టు నీ భార్య ఎక్కడా, నీ భర్త ఎక్కడా అడిగిన అనుకోండి ఏంటిది? భార్యకి దేవుడు ఏం చేసినాడంటే భర్తకు సాటైన సహాయకుడు, అంటే భర్తకు సహకరించే భార్యను తయారు చేసినాడు. దేవుడు అవ్వని ఎందుకు తయారు చేసినంటే ఆదాంకి సహకారిగా ఉండడానికి కోసం తయారు చేసిన, కానీ ఆదాంని అవ్వకు సహకారిగా ఉండడానికి దేవుడు అవ్వని ఆదాం తయారు చేయలేదు. అవునా? దేవుడు ఆదాంకి ఒక పని చెప్పినాడు. దేవుడు ఆదాంకి ఒక పని చెప్పినాడు. ఆ పని చేయడం ఈయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈయనకు సహాయం చేయడానికి కోసం అవ్వని తయారు చేసి, అవ్వ నువ్వు ఆదాంకి సాటిన సహాయకాలు ఉండి ఆయన చేసే పనులు నువ్వు సహాయం చేయి అన్నాడు. ఇది గాడ్ ప్లాన్. ఇది అవునా? తిరుగుబాటు చేసి గొడవ పడడం ఇట్స్ నాట్ గాడ్ ప్లాన్. అవునా? భార్య భర్తకు సహకరించాలా, భర్త భార్యను సహకరించాలా? భార్య భర్తకు సహకరించాలి, భర్త భార్యను కూడా సహకరించాలి. భార్యకు బాగాలేనప్పుడు ఎవరు చేయాలి? భర్త చేయాలి. మరి ఇన్ని రోజులన్నీ భార్యతో సేవలు చేయించుకున్నప్పుడు మరి భార్యకు బాగాలేనప్పుడు ఎవరు చేయాలి? మరి నేను చేయను అంటే కుదరదు. మరి చాలామంది అంటారు నేను చేయడం నా వల్ల కాదు, నేను చేయనంటే నువ్వు చేయడానికి పెట్టినాడు దేవుడు. దేవుడు ఎందుకు పెట్టినాడు? మనకు సేవ చేయించుకోవడానికి పెట్టలేదు, సేవలు చేయడానికే పెట్టినాడు దేవుడు. అవునా కదా? ఫస్ట్ సేవ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? నీ ఫ్యామిలీనే స్టార్ట్ అవుతుంది. నీ ఫ్యామిలీనే స్టార్ట్ అవుతుంది. నీ ఫ్యామిలీలో సేవ చేయవు, బయటికి వెళ్ళి సేవ చేస్తాడు. అబ్బా బాగున్నావు, వెరీ గుడ్ అంటాడు దేవుడు కదా. తిమోతిలో అన్నట్టు
తీతుకు అన్నట్టు ఏమన్నాడు, ఫస్ట్ బాబు నీ ఇంటిని చూసుకో అంటాడు దేవుడు. సంఘం దేవుని ఒక భార్య. నువ్వు నీ భార్యనే చక్కగా చూసుకున్నంత రాకుంటే నా భార్యని ఎలా చూసుకుంటావు నాయనా? ఫస్ట్ నీ ఫ్యామిలీ అంటాడు దేవుడు. ఓకే, ఫస్ట్ ఫైనాన్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, భార్య భర్తలో సులువుగా చిక్కులు పెట్టే సాతాను నుండి దేవుడు ఏమైనా వచ్చి నుండి బయటపడమన్నాడు. ఫ్యామిలీలో ఏం చేస్తే సులువుగా చిక్కులు పెడతాయి. అది నీకు సంబంధించింది కానీ బయటల కోసం నీకు గొడవలు అవుతాయి. ఏమని, మా అమ్మకి ఇట్లనో, మా అన్నకి ఇట్లనో, మా డాడీకన్నా, వాళ్ళకన్నా, వీళ్ళకన్నా, అది ఇది అని చెప్పి మంది గొడవలు అన్నీ తీసుకొచ్చి భార్య భర్తలు ఏమవుతుంది, వాళ్ళ గొడవ ఉండదు, మంది గొడవలు ఉంటాయి. అవునా, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఏమవుతుంది, ఎందుకు తెలుస్తుంది, మూడి మీద దెబ్బతిస్తుంది. ఏంది మీద, ప్రార్థన లైఫ్, ఫుడ్ తినద్దు. ఫుడ్ ఎందుకు తింటావు, ఉపవాసం ఉండు. ఫుడ్ తినకపోతే ఏమవుతారు? దేవుడు ఏమన్నాడు బైబిల్లో, ఎలా తినాలి కూడా చెప్పినాడు దేవుడు. ఫుడ్ మీరు ఎలా తినాలో కూడా బైబిల్లో దేవుడు చెప్పబడ్డది. ఎలా కోసుకోవాలి, నిలబడి తినాలి, ఏది కాల్చుకోవాలి, ఏది ఉడకబెట్టాలో కూడా దేవుడు బైబిల్లో చెప్పినాడు, ఎలా తినుకోవాలి. మనం ఫంక్షన్స్కే ఏదో మొత్తం కిలో 2 కిలో మంచిగా తృప్తిగా వారం రోజులు ఫుల్ నాన్ వెజ్ తింటే ఎట్లుంటుంది? నీ కష్టార్జితము నువ్వే అనుభవించాలి. నువ్వు తినే ఫుడ్డు తృప్తిగా, నువ్వు ఫుడ్కి సాతానుగాడు ఏం చేస్తాడు, స్పిరిట్ పొజెస్ పట్టినప్పుడు ఏం చేస్తాడు, తిననీయకుండా ఏదో ఒక రీజన్స్, నువ్వు నాకు అన్నం తిన్నావని అడగలేదు, ఇంటికి రాగానే మంచిగా ఉన్నావని అడగలేదు, అందుకే నేను అన్నం తిన్నాను. ఇదేంటిది, గొడవ పెట్టడానికి కోన్క. మన లైఫ్లో ఏంటిది, ఫస్ట్ ఫైనాన్స్ మీద, సెకండ్ ఏం చేస్తే సాతానుగాడు చిన్న గొడవలు పెట్టి ఫుడ్ మీద పెడతాడు. ఫుడ్ నువ్వు ఎందుకు తినవు అంటే నీకు మెంటల్ టార్చర్ ఉంది కాబట్టి తినవు. ఫుడ్ తినకపోవడానికి రీజన్ ఏంటంటే మెంటల్ టార్చర్. యుద్ధాలు ముందుకు చెప్పినా నేను 3 రకాలుగా యుద్ధాలు చెప్పినా కదా. దాంట్లో ఏంటిది, సైకాలజికల్ వార్. మనిషికి రెస్ట్ లేకుండా, భయపట్టించుకుంటా, నీకు ఫిజికల్గా బాడీకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మానసికంగా ప్రాబ్లం ఉంటుంది. బాగా ఆలోచిస్తూ ఉంటావు. ఎలా ఆలోచిస్తావు అంటే నీ గురించి ఆలోచించావు, మంది గురించి బాగా ఆలోచిస్తుంటావు. వాడు ఎక్కడ పోతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడాడు, అయ్యో నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయినాడా, ఫోన్ చేసి ఎక్కడున్నావు, అక్కడున్నా, ఏం చేస్తున్నావు, నీకెందుకు, ఎవడెక్కడికి వెళ్తే ఏం చేస్తే నీ సంసారం నువ్వు చూడవచ్చు కదా. ఆమె అట్లా అన్నదా, ఈమె ఇట్లా అన్నదా, నీకెందుకు వాళ్ళు ఎవరు ఏమనుకుంటే. నీ సంసారమే ఫస్ట్ బాగాలేనప్పుడు నీ సంసారాన్ని సెట్ చేసుకోవడం చూడడం పోయి దేవుడు ఎజికేకి అంటాడు, ఏమో నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ ఇల్లు చక్కబెట్టుకో పానేసి ఆయన ఎక్కడ పోయినాడు, ఈయన ఎక్కడ పోయినాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన పని ఎందుకు చేయట్లేదు, ఈయన పని ఎందుకు చేస్తున్నాడు అంటే పని చేస్తే ప్రాబ్లం, పని చేయకపోయినా ప్రాబ్లము. నీకు ఫోన్ చేస్తే ప్రాబ్లం, నీకు ఫోన్ చేయకుండా ప్రాబ్లం, నీకు ప్రైజ్ లాడ్ అంటే ప్రాబ్లం, నీకు ప్రైజ్ లాడ్ అనకపోయినా ప్రాబ్లం. మనిషికి ఏమవుతుంది, మెంటల్ టార్చర్. వాళ్ళు ఏం చేస్తారు, మెంటల్గా ఇది అవుతారు. తిండి మానడానికి కారణం ఏంటిది, మెంటల్ టార్చర్. వీళ్ళు టార్చర్ కాకుండా వీళ్ళకి ఎట్లుంటుందంటే స్పిరిచువల్ పట్టిన వాళ్ళకి అందరు నా గురించి ఆలోచించాలి. అర్థమవుతుందా? ఈ స్పిరిచువల్ అటాక్ అయిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే అందరు నా చుట్టూ తిరగాలి, అందరు నా గురించే మాట్లాడుకోవాలి, అందరు నన్ను ఇది చేసుకోవాలి అనేసి అందరికీ ఏం చేస్తుందంటే మెంటల్ టార్చర్ పెడతారు. ప్రశాంతంగా ఈమె ప్రశాంతంగా ఉండదు, వేరే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనియదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జీసస్ క్రైస్ట్ ఆయన శ్రమ పడ్డాడు, ఇతరులకు శ్రమ పెట్టినాడా? ఇతరులకు శ్రమ పెట్టినాడా? పెట్టలేదు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ మనం శ్రమ పడతాం కానీ ఇతరులకు శ్రమ పెట్టనీయం. ఈ స్పిరిట్ పొజెస్ పట్టిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తిన్నగా ఉండరు, వేరే వాళ్ళని కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, వేరే వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. మళ్ళీ ఏమంటారు తెలుసా, నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందంట. ఏమంటారు, అసలు మనశ్శాంతి నువ్వే పోగొట్టుకున్నావు, నువ్వే ఇతరులకు మనశ్శాంతికి లేకుండా చేస్తున్నావు. మళ్ళీ ఏమంటే నాయనే నాకు మనశ్శాంతి లేని చచ్చిపోతానని అంటారు. ఎందుకు? ఈ స్పిరిట్ పొజెస్ పట్టిన వ్యక్తి సైకాలజిగా టార్చర్ పెట్టి, ఇతరులకు టార్చర్ పెట్టి ఏమనంటే నేను సూసైడ్ చేసుకుంటా,
భయపట్టిస్తూ ఉంటారు. ఏమని? సూసైడ్ అని. సూసైడ్ స్పిరిట్ కూడా ఏం చేస్తుంది అంటే, అది నీకు వెంటనే నీకు సూసైడ్ చేసుకోమని చెప్పదు. దానికి టార్చర్ పెట్టి 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 నీకు సూసైడ్ చేసుకొని ఇస్తుంది. అది కూడా నీకు వెంటనే సూసైడ్ చేసుకునేది. ఏమంటే నేను సూసైడ్ చేసుకున్నట్టు ప్రేరేపిస్తుంది. సూసైడ్ చేసుకో అంటుంది, మళ్ళీ అది విడిచిపెట్టేస్తుంది. నువ్వు చేసుకోవడానికి పోతావు, మళ్ళీ నువ్వు కాపాడబడతావు. అట్లా నీకు ఏం చేస్తుంది అంటే టార్చర్ పెట్టి 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 చంపుతుంది. అది అర్థమైందా? టార్చర్ పెట్టి 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 ఏం చేస్తుంది? మనుషులను భయపట్టించి మనుషులను ఏం చేస్తుంది? తన చుట్టూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా మన చుట్టూ ఉంటారా? మన చుట్టూ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఒకసారి మీరు చూడండి, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ చుట్టుముట్టు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? 24 hours నీకు బాడీ గార్డ్ కింద ఎవరు 2-3 ఉంటారు. ఉండరా? అంటే ఆ స్పిరిట్ ఏమనుకుంటుంది? చూసినావా, నా గురించి వాడికి నేను గెలిచిన. ఇదన్నమాట దురాత్మ. అంటే దుష్ట పని. అంటే వన్ టైం అంతా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకరు నిద్ర ఉన్నారంటే వాళ్ళు డ్యూటీలు మానుకొని వాళ్ళ పనులను మానుకొని ఉంటారు కదా. అంటే ఏంటిది? వీన్ లైఫ్ స్పాయిల్ కాకుండా పక్కన లైఫ్ కూడా వన్ టైం కూడా వేస్ట్ చేయడం. ఈ దుశ్శక్తులు అనమాట. అవి స్పిరిచువల్గా మెంటల్గా టార్చర్ పెడుతుంటాయి. ఇటు భార్య భర్తల గొడవలు కూడా మెంటల్ టార్చరే. అది ఏం టార్చర్? అది మానసికమైన టార్చరే. ఏం టార్చర్? అది మానసికమైన టార్చర్. నా తినని పో, నువ్వేం చేస్తావు, నువ్వు పెద్ద తీసుకొచ్చి అజ్జే ఇచ్చే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. ఒక నోరు మూసుకుంటే ఇంకో నోరు ఇప్పుతూ ఉంటుంది. గొడవలు ఎందుకు పెరుగుతాయి అంటే నోరు కంట్రోల్ కాక. నోరు ఏం చేస్తారంటే ఎదుట నోరు మూసుకుంటే కూడా మళ్ళీ గుచ్చి నోరు తెరిపిస్తారు. మళ్ళీ ఏమంటారు? కొంతమంది ఉంటారు, ఏంటిది? అగ్గిపుల్లలు విడిచేసి ఏం చేస్తారు? ముట్టించి గడ్డలు వేడేస్తారు. అయ్యో మంట అవుతుంది అని అంటారు. పెట్టింది ఎవరు? నువ్వే. మళ్ళీ మంట అవుతుందని చెప్పేది నువ్వే. మరి అయ్యో మంట అవుతుంది, ఆర్పు ఆర్పు ఆర్పు, నేను ఇట్లా అనుకోలేదు. నోరు మూసుకుంటే గొడవ ఏమవుతుంది? పెంచుకోవాలంటే పెంచుకో, నీకే 2 తలలు పడతాయి. కయం మొదలుపెట్టువారు ధన్యులు, నరకం రాజ్యం మొత్తం వారిదే. సమాధానపరచు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. సో నువ్వు పరలోక రాజ్యం సంబంధించినైతే గొడవను సాల్వ్ చేసి సమాధానం పరచడానికి చూస్తావు. ఒకవేళ నువ్వు సాతాను సంబంధం అయితే గయ్యంని మొదలుపెట్టి పెంచుకొని నోటికి నోరు పెట్టుకుంటా చిన్నదాన్ని పోయేదానికి పెద్దగా చేసుకొని ఏం చేస్తావు? రచ్చ చేసుకుంటారు. ఇదే రచ్చ చేసుకొని మానసికంగా టార్చర్ అయ్యి ఏం చేస్తారు? తిండి మానేసేసి ఏం చేస్తారు? ప్రేయర్ లైఫ్ పోతుంది, ఫ్యామిలీ లైఫ్ పోతుంది, తిండి లైఫ్ పోతుంది. లాస్ట్కి ఏమనుకుంటారంటే నేనే నేను చచ్చిపోతే పోతుంది. సాతాను గాడి బైబిల్ చెప్తే యేసుప్రభు ఎందుకంటే వాడు దొంగతనం చేస్తాడు, నెక్స్ట్ హత్య చేయడానికి వస్తాడు. ఇప్పుడు నీ ఫ్యామిలీ లైఫ్లో నీకు ఏం చేస్తున్నాడు? నీకు హత్య చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సూసైడ్ చేసుకో. ఏం చేసుకోమంటున్నాడు? సూసైడ్ చేసుకో. నేనే చచ్చిపోతే పీడనపోతా, నువ్వు మంచిగా ఉండు, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతా, నువ్వు మంచిగా ఉండు. సరే పో. మరి ఎవరు మంచిగా ఉంటారు? ఎవరు మంచిగా ఉండరు? ఎవరు మంచిగా ఉంటారు? ఎవరు మంచిగా ఉండరు? అంటే ఏంటిది? టార్చరింగ్ లైఫ్. స్పిరిట్స్ పొజెస్ పట్టినప్పుడు ఫ్యామిలీలో ఏముంటుంది? టార్చరింగ్ లైఫ్ ఉంటుంది. ఏముంటుంది? టార్చరింగ్. ఒకటి స్పిరిచువల్లో ప్రేయర్ లైఫ్ అని పోతుంది, సెకండ్ ఫుడ్ పోతుంది, థర్డ్ భర్త భార్యకున్న రిలేషన్షిప్ పోతుంది. ఏమవుతుంది? రిలేషన్షిప్. ఈ 3 పోయిందంటే నీ ఫ్యామిలీలో ఏముంది? ఇంకా ఈ 3 పోయిందనుకో నీ ఫ్యామిలీలో మిగిలింది ఏముంది? ఇంకా ఈ 3 నీ ఫ్యామిలీలో పోయిందనుకో ఏంటి? ప్రేయర్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రేయర్ లైఫ్ అనేది పోయిందనుకో, ఫుడ్ తినడం పోయిందనుకో, భార్య భర్త రిలేషన్షిప్ పోయిందనుకో, ఇక నీ ఫ్యామిలీ ఏడుంది? ఇంకా ఉందా ఏమన్నా ఫ్యామిలీకి? అంటే అందుకే బైబిల్లో ఉంటుంది ప్రకటన, నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే. పేరుకి మట్టుకు నీ కుటుంబంలో ఉంది అన్నట్టు ఉంటున్నావు కానీ నీ కుటుంబం ఎప్పుడో చచ్చిపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఈ స్పిరిచువల్ లైఫ్లో స్పిరిట్ హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు వాళ్ళకి స్పిరిట్లో కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారు. నీకు ఫిజికల్గా వచ్చే ప్రొవిజన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పేరెంట్స్ బాధ్యత కదా. ఏం బాధ్యత? ఫీజు కట్టడం, ప్రొవైడ్ చేయడం కదా. సో
ఏమవుతుంది, నీకు ఇక్కడ వచ్చే ఫిజికల్గా సంపాదించే ప్రొవిజన్ అంతా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఫిజికల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, గొడవలు ఉంటాయి, విడాకులు, ఇవన్నీ టార్చరింగ్ ఉంటుంది. ఎందుకు, నీకు స్పిరిట్లో ఏమవుతాయి, పిల్లలు పోతాయి. ఇప్పుడు దానికి ఏం చేయాలి, మనం స్పిరిచువల్ వరల్డ్లో మనకున్న అగెయిన్స్ట్ ఉన్న వాటిని నాశనం చేయాలి. చూడండి, మనం పీస్ టాక్స్తో కానిది ఏం చేస్తాం మనము, చూడండి, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకొని తీరితే సమస్య సాలేదు. లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, యుద్ధానికి దిగుతాం. అవునా, యుద్ధం దిగినప్పుడు వాడైనా సావాలి, మనమైనా సావాలి. అవునా, సేమ్ వేలో స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఏంటిది, దుష్టుడైనా సావాలి. ఎందుకు, మన దీవెనలన్నీ ఎవరు తీసుకున్నారు, దుష్టుడు తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వాడు డిక్లేర్ చేసి, వాడు మంచిగా విని చెప్తే వినేటోడా, వాడు విన్నాడు. కాబట్టి వాడికి ఏం చేయాలి, మనము వార్ డిక్లేర్ చేసి స్పిరిచువల్ వార్ఫేర్ అని చేసినప్పుడు, యుద్ధం చేసినప్పుడు వాడిని ఏం చేయాలి, ఆ స్పిరిట్లో ఉన్న హస్బెండ్ కానీ, స్పిరిట్లో ఉన్న వైఫ్ని కానీ, స్పిరిట్లో ఉన్న పిల్లల్ని కానీ వాటి ఏం చేయాలి, పొత్తుగా నాశనం. వార్ఫేర్ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, స్పిరిచువల్ రీలంలో మనం ఎప్పుడైతే వార్ డిక్లేర్ చేస్తామో అప్పుడు ఏమైతే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిపినప్పుడు అపవాది తంత్రాలని నాశనం చేసినప్పుడు నీకు ఫిజికల్ ఫ్యామిలీ ఏమవుతుంది, గ్రోత్ అవుతుంది. అప్పుడు 128 కీర్తన నీ జీవితంలో ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని నిండించి దాన్ని లోపరుచుకో. 128 కీర్తన ఏముంటుంది, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ భార్య లోగిట ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది, నువ్వు పిల్లలు చూస్తావు, నీ పిల్లలను చూస్తావు. ఎప్పుడు చూస్తావు, నీ కుటుంబంలో స్పిరిట్స్ దురాత్మలు లేనప్పుడు ఉంటే అవి మింగేస్తూనే ఉంటాయి. ఏం మింగేస్తుంది, నీకు వచ్చే ఫైనాన్షియల్ మింగేస్తుంది, నీకు వచ్చే సంతానం మింగేస్తుంది, నీకు వచ్చే ఆరోగ్యాన్ని మింగేస్తుంది, అన్నీ ఏం చేస్తుంది, మింగేస్తుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, రాంగ్ వే పర్సన్ని పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది, ఈ రాంగ్ వేని ఎందుకు ఎప్పుడు చేసుకుంటారు ఒక వ్యక్తి. ఇప్పుడు బైబిల్లో ఏముంటుందంటే, యేసు ప్రభు 5, 6, 7 అధ్యాయాలు చెప్తాడు మత్తయి సువార్త. ఏమని చెప్తాడు, బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. ఒకసారి ఆలోచించండి, బండను కూడా పలగొడితే ఇసుకెళ్ళక చిన్న వెళ్తాయి. అవునా, ఇసుక మీద ఉంటుంది. ఇసుకకి బండకి డిఫరెంట్ ఏంటంటే, ఇసుక లూజ్ ఉంటుంది, బండ ఏమో గట్టిగా పట్టి ఉంటుంది. ఇసుక ఏముంటుంది, లూజ్ ఉంటుంది, బండ ఏదేముంటుంది, గట్టిగా పట్టుకొని ఉంటుంది కదా. అయితే ఇసుక మీద ఇల్లు, బండ మీద వెళ్ళు. ఓకే, ఇద్దరు ఇల్లు కదా. ఇసుక మీద ఏంటంటే హెబ్రూలో ఉంటుంది, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండమని. అంటే ఈ బండ ఏం చేసిందంటే, ఈ బండలో ఉన్న రాళ్ళన్నీ కలిగిన దానికి గట్టిగా పట్టుకుని, ఏంటిది, దేవుణ్ణి గట్టిగా పట్టుకుని, క్రీస్తు అనే బండ గట్టిగా పట్టుకుని ఆ బండ మీద ఇల్లు కట్టబడ్డది. ఈ ఇసుక అనేది ఏంటంటే వేవింగ్ అన్నమాట. ఇటు వస్తే ఇటు కొట్టుకోపోవడం, ఇటు వస్తే ఇటు కొట్టుకోపోవడం, అటు కొట్టుకోపోవడం, ఇటు పడి. ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు పిల్లలు, చదువుకోవడానికి వెళ్తారా, లేకుంటే లైఫ్ పార్ట్నర్ని చూసుకోవడానికి వెళ్తారా. కాలేజ్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు పిల్లలు కాలేజ్కి, చదువుకోవడానికి వెళ్తారా, లైఫ్ పార్ట్నర్ చూసుకోవడానికి వెళ్తారా. జాబ్కి వెళ్తారు, సంపాదించడానికి వెళ్తారా, లేకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి వెళ్తారా. చర్చ్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, దేవుని ఆరాధించడానికి వెళ్తారా, లేకుంటే ప్రేమించడానికి వెళ్తారా. నువ్వు షాప్కి వెళ్తావు, వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తావా, లేకుంటే మనతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడానికి వెళ్తావా కదా. ఈ ఏంటంటే స్థిరం లేని ఇల్లు అంటే ఇసుక మీద అన్నమాట. నువ్వు వెళ్ళింది ఒక పర్పస్, చేసేది ఇంకో పర్పస్. దేవుడు పంపించేది ఒక పర్పస్, నువ్వు చేసేది ఇంకో పర్పస్. అదేంటిదంటే ఇసుక మీద ఇల్లు అంటే దానికి ఫెవికాల్ లేదనమాట పట్టుకోవడానికి, గ్రిప్ లేని దాని మీద స్టార్టింగ్ మంచిగానే కట్టేస్తా, ఎందుకంటే ఇసుక నిలబడ్డ గట్టిగానే కనిపిస్తుంది. లేట్గా కట్టున్నారు కానీ ఇసుక మీద ఇల్లు కట్టేస్తారు, బండ మీద ఇల్లు కట్టేస్తారు. ఓకే, 2 ఇల్లు కట్టబడ్డాయి. బైబిల్లో చెప్పలేదు తుఫాన్ రాదని చెప్పి. తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. వచ్చినప్పుడు ఈ బండ మీద ఇల్లు కట్టినప్పుడు కూడా మీద వస్తుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు మీద కూడా వస్తుందా రాదా, రెండింటి మీద వస్తుంది. కానీ రెండింటి మీద తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఇసుక మీద ఇల్లు ఎందుకు కూలిపోతుంది, బండ మీద ఉన్న ఇల్లు ఎందుకు నిలబడుతుంది అంటే, ఇసుక మీద ఉన్నప్పుడు ఎందుకు కింద నుండి ఇసుక వెళ్ళిపోతూ ఉంటుంది.
అంటే వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ ఒక్క నెరవేర్చేది. ఏమవుతుంది? ఇప్పుడు సాధారణంగా లవ్ మ్యారేజ్ అనగానే లవ్ కానీ అరేంజ్ కానీ మ్యారేజ్ అనగానే ఆపోజిట్ సెక్స్ మీద బాగా కోరికలు పెట్టుకుంటారు. భర్త ఏమనుకుంటాడంటే నేను పెళ్ళి అయితే నా భార్య లేపి నా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అని అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుందంటే నా భర్త నేను బెడ్ మీద ఉండగానే ఆయననే కాఫీ తీసుకొచ్చి ఏమమ్మ మై డార్లింగ్ లేవు అని అనుకుంటారని వీళ్ళు అనుకుంటారు. ఇది కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇసుకే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ కోరికల ఆశలన్నీ ఏమవుతుంది? వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? పునాది కదిలింపబడ్డప్పుడు ఆ ఇల్లు షేక్ అయి కూలిపోతుంది. అదే బండ మీద ఉందనుకోండి, బండ మీద ఇల్లు ఎలా ఉందంటే దేవుడి చిత్తం నా జీవితంలో జరుగు అంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఆశలన్నీ పోవు. ఏమవుతుంది? నువ్వు బాగాలేనప్పుడు భర్త తీసుకొస్తాడు, లేకుంటే భార్య తీసుకొచ్చి ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తారు, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. కాబట్టి అవి ఏమవుతుంది? నీ లైఫ్ క్రీస్తు అని, ఏంటంటే నా లైఫ్లో క్రీస్తు ముఖ్యము. ఫస్ట్ గాడ్, సెకండ్ వైఫ్, సెకండ్ హస్బెండ్. కాబట్టి ఫస్ట్ గాడ్ ఉన్నాడు. కాబట్టి నీకు ఫ్యామిలీ ఏమవుతుంది? కష్టం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుంది? ఇసుక మీద ఉన్నప్పుడు నాకు ఒక్కసారైనా కాఫీ తీసుకొచ్చి ఇచ్చినావా? బండ మీద ఇల్లు కట్టబడ్డప్పుడు ఏమవుతుంది? నా భార్య బాగాలేదు, నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆమెకు ఇన్ని రోజులు ఆమె నాకు సేవ చేసింది, ఇప్పుడు నేను ఆమె సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు అందుకే అంట భర్తలు ఒక్కటే చేయాలి, కాఫీ చేయాలి బైబిల్ ప్రకారంగా. హల్లెలూయా. వంట మొత్తం భార్య వండాలి, కాఫీ మట్టుకు భర్త చేయాలి. బైబిల్లో ఉంది. తెలుసా తెలియదా? తెలియదా? హీ అంటే మగ మనిషి, బ్రూ అంటే కాఫీ. బ్రూ అంటే భర్త కాఫీ చేయాలి, మిగతా వంట భార్య చేయాలి. హల్లెలూయా. సో బండ మీద ఇల్లు కట్టబడేది ఎలా ఉందంటే నువ్వు క్రీస్తు అన్న దేవుని చిత్తానుసారంగా దేవుడి విధంగా నేర్పబట్టి నీ ఇల్లు ఏముంటుంది? ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. ఇసుక మీదకి ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు రాంగ్ వేలో ఉన్నప్పుడు రాంగ్ ట్రాక్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటావు, రాంగ్ పనులే చేస్తావు. కరెక్ట్ ట్రాక్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు? కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, ముందుకు వెళ్తావు. హల్లెలూయా. ఆదం అవ్వ కూడా దేవుడు ఏం చేసినాడంటే టెస్ట్ చేసినాడు. ఈయన ఇల్లు ఇసుక మీద కట్టుకుంటాడా బండ మీద కట్టుకుంటాడా అని దేవుడు ఆదాంకి టెస్ట్ చేసినాడు. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం అన్నట్టు ఇక్కడ కూడా దేవుడు మత్తయి సువార్త స్టార్టింగ్ టీచింగే, ఇక్కడ కూడా స్టార్టింగే. దేవుడు ఆదం సృష్టించిన స్టార్టింగ్ టెస్ట్, ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రీచింగ్. 2 జెనసిస్ మత్తయి 2 సేమ్ అనమాట. ఏం చేసినాడు దేవుడు? ఆదాము చేసినాడు, తీసుకొచ్చి అన్ని జంతువులు తీసుకొచ్చి, అరే ఆదామా ఏం పేరు పెడతావు బయట అన్నాడు. చూసినాడు, నువ్వు కుక్క పో, నువ్వు పంది పో, నువ్వు నక్క పో, నువ్వు గాడిద పో, నువ్వు గుర్రం పో అని చెప్పి అందరి పేరు పెడితే అప్పుడు దేవుడు చూసినాడు, ఆహా అయితే వీడు జంతువుల్ని ప్రేమించాడు, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను సాటైన సహకారం చేసింది కాబట్టి ఈ సాటైన సహకారాలతో ఎప్పుడు వీళ్ళకి గొడవ రాలేదు. ఎవరికి? ఆదాము వారికి గొడవ రాలేదు. ఏమైనా సరే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా నడిచిన, అది క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టబడే ఇల్లు. లేదు నీ ఇంట్లో నీ భర్త మీద పగ తీసుకుని నీ భార్య మీద పగ తీసుకుంటున్నావు అంటే నీ ఇల్లు ఇసుక మీద కట్టబడ్డది. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. చూడండి, ఇసుక మీద ఇల్లు కట్టదేమో అటు ఇటు జరుగుతుంది. తల్లిగారింటికి, అత్తగారింటికి, ఫ్రెండ్ ఇంటికి, ఈ ఫ్రెండ్ ఇంటికి ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుంది? జరుగుతుంది. బండ మీద ఇల్లు కట్టింది ఎక్కడ జరగదు. స్టాండర్డ్ నాకొక్కటి ఏంది? నేను దేవుడి బిడ్డను, నేను అబ్రహాంకు సంతానము, నేను యెహోవా దగ్గర చేతెత్తినాను, దావీదులాగా యెహోవా దగ్గర నాకు సహాయం వస్తుంది. నేను ఊకే మా అత్తగారింటికి వెళ్ళాను, మా తల్లిగారింటికి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడ ఉంటా? క్రీస్తు అనే బండ మీద నేను ఉంటాను. నాకు సహాయము యెహోవా దగ్గర వస్తుంది. ఆయన స్టాండర్డ్గా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. వెళ్తే మర్యాద మీద వెళ్తాడు, మర్యాదపూర్వకంగా వస్తాడు. ఇక్కడ ఇష్టం మీద ఇల్లు ఏంటంటే మర్యాదతో పని ఉండదు. సెల్ఫ్ పిటీ అంటే నాకు ఏది కష్టం రావద్దు, చీమ కుట్టింది కూడా కుట్టొద్దు, చీమ కుట్టితే హాస్పిటల్కి వెళ్ళి ఆయింట్మెంట్ పెట్టుకోవాలి. అంటే ఇదేం డెలికేట్ డీడీ అంటమాట, డెలికేట్ డార్లింగ్స్ అనమాట. కొంచెం ఏమైనా నాకు అమ్మతో మా అమ్మల ఇంటికి వెళ్తా, నువ్వు నాకు అట్లా పట్టించుకోవా, నేను అమ్మలకి ఇంటికి వెళ్తా, నాకు చీర కొనివా, నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతా. మరి మీ అమ్మల ఇంట్లోనే ఉండు, మరి ఇక్కడ ఎందుకుంటావు? మరి నీకు మీ అమ్మ ఇల్లు అట్లా విడవడానికి అంటే ప్రాణబంధకం అనమాట. నీకు మీ అమ్మగారు ఇల్లు విడిపోయినప్పుడు పోయి అక్కడనే ఉండు. మరి అంటే నువ్వు ఇల్లు ఎనిమిది కట్టుకున్నావు, నువ్వు బైబిల్ వాక్యాన్ని పాటించినప్పుడు నీకు లైఫ్లో ఏ బ్లెస్సింగ్స్ రావు.
క్రీస్తు మీద బండ కట్టుకునే మీద అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. అబ్రహాంకి దేవుడు పరిశోధించిన తర్వాత అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఇసుక మీద కూడా నీకు ఇల్లు ఉన్నప్పుడు నువ్వు ఏమవుతుంది, అటు ఇటు ఇసుక మీద ఇల్లు ఏమవుతుంది, గాలి వచ్చి తుఫాన్ వచ్చినప్పుడు షేక్ అవుతూ ఉంటుంది, అవునా? అదే బండ మీద ఇల్లు కట్టినప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా స్టాండర్డ్గానే ఉంటుంది. సో నీ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్ క్రీస్తు బండ మీద స్టాండర్డ్గా ఉన్నావా, ఇసుక మీద కట్టినట్టు అటు ఇటు ఊగుతుందని ఇల్లు ఊగుతుంటే జాగ్రత్త. ఒక్కసారి నువ్వు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది నువ్వు హిందువులు చేసుకో, ముస్లింలు చేసుకో, క్రిస్టియన్ చేసుకో, ఎట్లయినా చేసుకో, వివాహం బంధంగా చేసుకున్నావు అంటే అది దేనికైనా వర్తిస్తుంది. నీ తల్లిని, నీ తండ్రిని మొత్తం విడిచి నీ భార్యని హత్తుకోవాలి, అవునా? ఇట్స్ ఎ బిబ్లికల్ రూల్. నీ భర్త ఎక్కడ చెప్తే అక్కడనే ఉండాలి. అడవిలో పెట్టినాడా అడవిలో పెట్టాలి, ఆమె బాధ్యత ఆయనది. రోడ్డు మీద పెట్టినాడా రోడ్డు మీద ఇల్లు లేవాలా, ఉండట్లే వాళ్ళు ఉంటున్నారు రోడ్డు మీద ఇల్లు కట్టుకొని, వాళ్ళు హ్యాపీగా లేరా? వాళ్ళు ఉన్నారు. డబ్బే హ్యాపీనెస్ కాదు. ఒకవేళ డబ్బే హ్యాపీనెస్ అయితే దేవుడు చచ్చిపోయి డబ్బులు ఇచ్చిపోయేటోడు. డబ్బు హ్యాపీనెస్ కాదు. ఏం హ్యాపీనెస్? రక్షణ. నీకు రక్షణ ఇస్తా అన్నాడు. నీకు దేవుడు రోడ్డు మీద ఇల్లు పెట్టలే కదా, దేవుడు నీకు మంచిగా ఇచ్చినాడు. దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. మనం ఏం చేస్తాము, ఇచ్చిన దానికి వందనాలు చెప్పడం మానేసి లేని దాన్ని ఒకటి పట్టుకొని భూతద్దం పెట్టి దానికి ఏం చేస్తాము, చిచ్చు పెట్టేవారు ధన్యులు, నరకం రాజ్యం వారిది. గొడవ మొదలుపెట్టేవారు ధన్యులు, నరకం రాజ్యం వారిది. వాళ్ళు సాతాను బిడ్డలు అనుభవపడతారు. తెలివైన భార్య అయితే ఏం చేస్తుంది, తన సంసారాన్ని కట్టుకుంటుంది. తెలివైన భర్త అయితే ఏం చేస్తాడు, తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఏమంటారు, ఫెమిలియర్ స్పిరిట్ అంటాడు. ఓకే, ఈ ఫెమిలియర్ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే వికెడ్నెస్ స్పిరిట్ అనమాట. ఏమంటారు, దుష్ట ఆత్మ అనమాట. ఇది పట్టినప్పుడు ఏమవుతుందంటే మనిషి చేతబడికి నేర్చుకుంటాడు. ఏం చేస్తాడు, చేతబడికి నేర్చుకుంటాడు, చేతబడికి వెళ్ళడం చేస్తుంటాడు. అంటే చెడ్డ పనులు చేయడం ప్రారంభిస్తాడు, చెడ్డ పని ప్రారంభిస్తాడు. ఇంకోటి ఉంటుంది ఫారెస్ట్ డీమన్స్. చూడండి, మనం అనుకుంటాం కొత్త కొత్త పేర్లు చెప్తే మీకు కొత్త కొత్తగా వింతగా అనిపిస్తుంది. మనుషులు, సిటీలో మనుషులు ఉంటారు, ఊర్లలో మనుషులు ఉంటారు, పల్లెటూర్లలో మనుషులు ఉంటారు, అడవిలలో మనుషులు ఉంటారు, అవునా? వేరే వేరేగా ఎలా ఉంటారు. దురాత్మలు కూడా అడవిలలో దురాత్మలు వేరేగా ఉంటాయి, సిటీలో దురాత్మలు వేరేగా ఉంటాయి, పల్లెటూరులో దురాత్మలు వేరే ఉంటుంది, లంబడి దయ్యం వేరేగా ఉంటుంది, తుర్క దయ్యం వేరేగా ఉంటుంది, అన్ని దయ్యాలు వేరే వేరేగా ఉంటాయి. హల్లెలూయా. మనం అంటాం ఆకాశ మండలంలో ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో ఉంటుంది, మిలిటరీ భూమి మీద ఉంటుంది, నేవీ ఫోర్స్ సముద్రంలో ఉంటాయి. సేమ్ వే ఎక్కడెక్కడ శత్రువులు ఉంటారో అక్కడ సైన్యం ఉన్నట్టు దురాత్మలు కూడా నీళ్ళలో ఉన్న దురాత్మలు ఉంటాయి. నీళ్ళలో ఉంటాయి అంటే నీళ్ళలో దురాత్మలు ఉంటాయి, భూమి మీద ఉన్న దురాత్మలు వేరేగా ఉంటాయి, మధ్య ఆకాశంలో ఉన్న దురాత్మలు వేరేగా ఉంటాయి. కానీ వీటికి కమ్యూనికేషన్స్ ఉంటాయి, వీటికి కమ్యూనికేషన్స్ ఉంటాయి. హల్లెలూయా. సో బ్రదర్ కొత్తగా చెప్తున్నా అంటే నేను కొత్తగా చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నాను. మీకు తెలియని తెలుసుకుంటున్నారు, నేను ఎలా తెలుసుకున్నాను, మీరు ఎలా తెలుసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అయితే అరణ్యంలో ఉన్న దురాత్మలు వేరేగా ఉంటాయి. దేవుని ఒక దూతలు ఎలా ఉంటాయో దుష్టుని దూతలు కూడా ఉంటాయి. ఎందుకంటే లూసిఫర్తో పాటు 33 కోట్ల దూతలు ఏమైనారు, పడేదేవబడు. వాళ్ళు దూతలు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి, ఇంతకుముందు దేవుడికి దూతలు ఉండేటోళ్ళు, ఇప్పుడు లూసిఫర్కి దూతలు ఉంటున్నారు. ఓకే, లూసిఫర్కి దూతలు ఉంటున్నారు. దాంతో ఈ ఈవిల్ ఏంజిల్స్ వేరే, సాటనిక్ ఏంజిల్స్ వేరే, రెండు ఉంటాయి. కొంతమంది ఇంటికి వెళ్ళాను అనుకోండి, అబ్బా దేవుళ్ళకనే వచ్చినావుదే బాబా బెదర్ అని అంటారు, దేవుని దూతలకనో దేవుని దూతలా అంటారు. అంటే నేను ఎవరి దూతని ఇప్పుడు? సేమ్ అలాగా సాటనిక్ ఈవిల్ ఏంజిల్స్ కూడా ఉంటారు. వచ్చినాడా సాతాన్ దూత అంటారా? వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్గా వచ్చి ఉండి వాళ్ళ దురాత్మకు ఏం పనులు చేయాలో చేస్తుంటారు. సాటనిక్ ఏంజిల్స్ అనేది వాళ్ళకి మనకు కనిపించరు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, స్పిరిచువల్ రిలంలో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. దేవుని ఒక దూతలు హెవెన్ నుండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ ఈవిల్ ఏంజిల్స్ ఏం చేస్తారు, సాటనిక్ ఏంజిల్స్కి రిపోర్ట్ చేస్తారు. సాటనిక్ ఏంజిల్స్ సాటన్ గానికి రిపోర్ట్ చేస్తారు. సేమ్ వే ఇప్పుడు మేము ఏం చేస్తాము, మీద రిపోర్ట్ చేసుకొని దేవుడికి రిపోర్ట్ చేస్తాం. దేవుడు ప్రే చేసేటప్పుడు ఏంజిల్స్ తీసుకెళ్ళి ఏం చేస్తుంది, రిపోర్ట్ని దేవుడి దగ్గర ఇచ్చినట్టు ఇక్కడ 2 types ఆఫ్ ఏంజిల్స్ ఉంటారు. ఎవాంజలిన్ సిస్టరు ఎక్కడికి కంట్రీకి వెళ్తుందంటే, ఏదో దేశానికి వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో ఏం చేస్తారంటే
ఇంటర్నేషనల్ ఫ్లైట్లో, నేషనల్ ఫ్లైట్లో ఏమి ఇవ్వరు, కాఫీ అయినా కొనుక్కోవాల్సింది, నీళ్ళైనా కొనుక్కోవాల్సిందే. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అయితే మీకు అన్నీ ఫ్రీగా ఇస్తారు, వాటర్ వైన్ కూడా ఫ్రీగా ఇస్తారు మీరు. సో వాటర్ వైన్ ఏం కావాలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అన్నీ ఫ్రీగా ఇస్తారు. అయితే ఆ సిస్టర్ అంటే ఒకసారి ఏదో కంట్రీకి వెళ్తుందంట, తన పక్క కూర్చున్న వాళ్ళు ఏం వాటర్ ఇచ్చిన ఏమంటే మాకు వద్దు అంటే సిస్టర్ అనుకుందంట ఏంటంటే ఫాస్టింగ్ అంటే దేవుడి బిడ్డలు ఫాస్టింగ్ ఉంటారు కదా అనుకొని అడిగిందంట, మీరు ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నారు మీరు అని అంటే, మేము ఈవిల్ ఏజెంట్స్నము ఈ కంట్రీని నాశనం చేయడానికి ఫాస్టింగ్ ఉంటున్నాము అన్నారు, అందుకే మేము పోతున్నాము అని అన్నారంట. ఆ సిస్టర్ ఒకటేసారి స్టన్ అయిందంట. అంటే ఈవిల్ ఏంజిల్స్ కూడా ఉంటారు. మనం ఎలా అయితే ఒక పట్టణానికి బాగు చేయాలని, ఒక పట్టణానికి బాగుండాలని మనం ప్రార్థన చేస్తామో, సాతాన్ ఏంజిల్స్ కూడా ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి. ఇప్పుడు చూడండి, వరంగల్లో తాగుబోతులు అవుతున్నారంటే వరంగల్కి వాళ్ళు ఏం చేస్తారంటే, వరంగల్ ప్రాంతం మ్యాప్ తీసుకొని ఈ వరంగల్ ఉన్న వాళ్ళంతా తాగుబోతులు అవ్వులు కాక అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, విచ్ క్రాఫ్ట్ చేస్తారు. అందుకోసం వరంగల్ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు, తాగుబోతులు అవుతారు. వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాంటిదన్నమాట. సో మనము ఏం చేయాలి, ఆ వరంగల్ మ్యాప్ తీసుకొని బంధకాలు విరగొట్టాలి. హల్లెలూయా. సో ఆ ఈవిల్ పని చేస్తారు, దేవుడి బిడ్డలు దేవుడు పని చేస్తారు. హల్లెలూయా. సో అక్కడ పవర్ అంటే దుష్ట శక్తులు, దురాత్మ శక్తులను వీళ్ళు పొందుకోవడానికి చూస్తూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే, యాన్స్టల్ స్ట్రాంగ్ మ్యాన్. ఒక వ్యక్తికి స్పిరిట్ పట్టాలంటే ఎట్లుందంటే, ఆ స్పిరిట్ కూడా చరిత్ర చూస్తుంది. ఎలా చరిత్ర చూస్తుందంటే, వీళ్ళు ఎవరి కొడుకు, వాళ్ళు ఏం పాపం చేసినారు, తరాలు చూస్తుంది. కొంతమంది ఏంటంటే, అరే మన పుట్టను కూడా వస్తున్నాం, మన తరాల నుండి వస్తున్నాం, కులదేవతరా అంటారు. ఏమంటారు, కులదేవత అంటారు. అట్లా కులదేవత ఏంటంటే ఇట్లా వీళ్ళకు ఈవిల్ స్పిరిట్స్ పట్టడం స్టార్ట్ అవుతుంటాయి. ఆ ట్రెడిషనల్ నుండి వచ్చే స్పిరిట్స్ని వీళ్ళు ఏం చేస్తారు, ఈవిల్ స్పిరిట్స్ అటాక్ అవ్వడం అవుతుంటాయి. దాని తర్వాత చచ్చిపోయిన ఆత్మలు ఈ చచ్చిపోయిన ఆత్మలు కూడా ఏం చేస్తాయి, ఈ సాతాన్ కోసము పనిచేస్తుంటాయి. దాని తర్వాత స్పైస్ అంటారు. స్పైస్ అంటే సమాచారం అందించేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూస్ రిపోర్టర్ అంటారు కదా, ఈ ఏరియాలో ఏం జరుగుతుంది. అలా సాతాన్కు సంబంధించిన కూడా స్పైసెస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సాతాన్కి రిపోర్ట్ చేస్తారు. అవి ఏంజిల్స్ ఉంటారు, దానికి ఏదో స్పిరిట్కి అంటారు, దానికి ఏదో స్పిరిట్ పేరు అంటారు, మర్చిపోయినా. చేతబడి వాళ్ళు దాంతోనే వాళ్ళన్నీ కనుక్కుంటారన్నమాట. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేసి వ్యక్తులు ఏమేమి ఉన్నాయనేసి ఆ స్పిరిట్ ద్వారానే వాళ్ళు కనుక్కుంటారన్నమాట. సో స్పైస్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో మరి అది అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తము అందిస్తుంది అన్నమాట. దాని తర్వాత డ్రీమ్ మెనిపులేషన్. కళలో నీకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, డ్రీమ్స్లో అటాక్ చేస్తూ ఉంటాయి. డ్రీమ్స్లో స్పిరిచువల్ వాళ్ళు ఎక్కువ డ్రీమ్స్లో అటాక్ చేస్తూ ఉంటాయి. దాని తర్వాత నీ మాంసంని, నీ రక్తాన్ని తాగుతూ ఉంటాయి. ఈ ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుంటాయి, రక్తాన్ని, మాంసంని తింటుంటాయి. చూడండి, సాధారణంగా నీ లివర్ అంతా ఖరాబ్ అయిపోయిందిరా, నీ కడుపులో అది ఖరాబ్ అయిపోయిందిరా. ఎలా ఖరాబ్ అయిపోయింది, సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు, నీ మాంసాన్ని తినేస్తాడు. మాంసం తినేసిందిరా, విన్నారు ఎప్పుడైనా? రక్తం తాగేసిందిరా, రక్తం లేదు ఒంట్లో. రక్తం ఏమైంది ఒంట్లో, సాతాన్ గాడు తాగేసినాడు. అంటే ఈ దురాత్మలు ఉంటాయి, అంటే ఇన్ని వెరైటీస్గా ఉంటాయని చెప్తున్నా మీకు. తెగులు తీసుకొచ్చే దురాత్మలు ఉంటాయి. ఏమాత్మ ఉంటాయి, తెగులు తీసుకొచ్చే దురాత్మ ఉంటాయి. మధ్యాకాశం నుండి వచ్చిన దురాత్మలు ఉంటాయి. దాని తర్వాత నైట్ రైడర్స్ అంటారు, అంటే రాత్రిపూట యుద్ధాలు చేసే దురాత్మలు ఉంటాయి. ఇంకోటి ఇంటిని నాశనం చేసే దురాత్మలు ఉంటాయి. ఇంకోటి చంపే దురాత్మలు, సూసైడ్ స్పిరిట్ చంపే దురాత్మలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, ఈవిల్ ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో ఇవన్నీ అంటే వీళ్ళకు ఒక యూనిటీ ఉంటుంది. ఎవరికి, దురాత్మలకు యూనిటీ. దేవుడి బిడ్డలకి యూనిటీ ఉండదు, కానీ దురాత్మలకు యూనిటీ ఉంటుంది, తెలుసా? నేను చెప్తా, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి రీహాబిటేషన్ సెంటర్లో వెళ్ళాం, అన్నం పెట్టడానికి మల్లికామ్మకు వెళ్తే
అక్కడ వాడు పిచ్చోడు ఏం చేసాడు, మామూలుగా ఇట్లా కొడితే వాడికి తాగితే సరే అంటే ఇంకోటి వచ్చి ఏమంటుంటే వాడు కొంచెం మెంటలోడు, వాడికి ఏమనకు అంటున్నాడు. తప్పు వాడు చేస్తే ఇంకొకటి వచ్చి ఏమంటున్నాడు, వాడికి అంటే వాడికి ఏంది వీళ్ళు ఏమన్నా అంటారేమో వీడికి అని చెప్పేసి వాడు వచ్చి ఏమంటే వాని పక్షంలో వాడు కొంచెం మెంటల్, వాడికి ఏమనకు పోని విడిచిపెట్టు అనేసి అంటాడు. అదే మన చర్చ్లో ఎవరైనా వచ్చి తప్పు చేసిననుకో వాడికి తీసి బయట పెట్టి వాడికి ఏదో ఒక హాని కలిగించాలని మన క్రైస్తవులు చూస్తారు. ఏం చేస్తారు ఏంటిది, సపోజ్ ఎవరైనా మన చర్చ్లో మన యూత్లో ఎవరైనా అన్నారనుకోండి, వీడు నాకు అంటాడా, వీని పని చెప్తానని చెప్పేసి వాడికి ఏం చేస్తాడు, వానికి ఏదో విధంగా వానికి నష్టం కలిగించాలని చూస్తారు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ మనం మంచోళ్ళమ్మా? సో ఇప్పుడు దురాత్మ వాళ్ళకి పట్టిందా మనలో పట్టిందా ఆలోచించుకోవాలి. నువ్వు ఒకడికి కీడు చేయగలిగే దేవుడి బిడ్డగా నువ్వేం చేయాలి, సమాధానపరచాలి. నువ్వే గొడవడానికి నువ్వే రెచ్చగొడుతున్నావంటే ఏ అర్థం పట్టింది నీకు? ఓకే, సో ఇలా ఉంటాయి. సో నైట్లో చాలాసార్లు ఈ స్పిరిట్స్ పోజర్స్ అంతా నైట్ రైడర్స్ అంటారు, అంటే రాత్రిపూట వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డేలో ఉన్న పోలీసులు వేరేగా ఉంటారు, నైట్ తిరిగే పోలీసులు వేరేగా ఉంటారు కదా. సో ఈ నైట్ రైడర్స్ వీళ్ళు ఎలా చేస్తారంటే వీళ్ళు ఎక్కువ శాతము జీల్తో పనిచేస్తారు. ఏంటిది, జీల్తో పనిచేస్తారు. వాళ్ళు ఒక గురి పెట్టినారంటే టక్కని లేపేస్తారు, జీల్తో పనిచేసేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. ఏం మెయింటైన్ చేస్తారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేసేటోళ్ళు. దాని తర్వాత వీళ్ళు ఎక్కువ బార్లకు ఉంటారు, వీళ్ళు బార్స్. దాని తర్వాత వీళ్ళు రాత్రిపూట చాలా శక్తివంతంగా ఉంటారు. డేలో కొంచెం వీక్ ఉన్న నైట్లో చాలా పవర్ఫుల్ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు వీళ్ళు నైట్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తారంటే నైట్లోనే పాపం ఎక్కువ జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది ఎక్కువ. అందుకే దేవుడు అంటారు, మీ చీకటి సంబంధంలో వెలుగు సంబంధంలో. వెలుగు సంబంధులు ఎక్కువ ఎక్కడ ఉంటారు, వెలుగులో ఉంటారు. చీకటి సంబంధులు ఎక్కడ ఉంటారు, చీకటి సంబంధులకి చీకటి అంటే ఎక్కువ ఇష్టం, వెలుగు సంబంధులకి వెలుగు అంటే ఇష్టం. వెలుగు సంబంధులు చీకటిలో ఉంటారా, చీకటి సంబంధులు వెలుగులో ఉంటారా? ఒకసారి ఒక పాప కాలేజ్ పిల్లని దయ్యం పడితే తీసుకొస్తే ఆమె ముఖం చూడలేకపోతుంది. చూడంటే నీ ముఖం చూడలేకపోతున్నాడు, ఎందుకంటే నీ వెలుగు నాకు చాలా వెలుగు కనిపిస్తుంది, నేను చూడలేకపోతున్నాను, కళ్ళు మూసుకొని ఉంటుంది కానీ చూడలేకపోతుంది. చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు ముఖాలు చూడలేరు, కళ్ళు మూసుకొని ఉంటారు. కారణం ఏంటంటే మన ముఖాలలో దేవుని ఒక వెలుగు అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, చూడలేకపోతే చీకట్లోనే వాళ్ళు ఉండమిస్తారు. లైట్ బంద్ చేసి చీకట్లోనే ఉండడం, లోన్లీగా ఉండడం, ఒంటరిగా ఉండడం. ఎవరి సంబంధం వాళ్ళు, చీకటి. ఈ చీకటి సంబంధులు వాళ్ళు, ఈ నైట్ రైడర్స్ చీకట్లోనే ఎక్కువ పాపం సంబంధులు చీకటి ఉంటే వీళ్ళు నైట్ రైడర్స్ వీళ్ళు ఎక్కువ అటాక్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ ఎందుకు అటాక్ చేస్తే పాపం చేసేవాడు చీకట్లో ఉంటాడు, అవునా. దాని తర్వాత కర్స్ ప్లేసెస్లో ఉంటారు, తాగుబోతారు. ఎక్కడ తాగుతారు, చీకట్లో తాగుతారు. మీరు ఇక్కడ రండి, అక్కడ అంతా రోడ్డు మీద చెట్ల కింద కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు, చీకట్లో కూర్చుంటారు. ఆటోలో లైట్లు బంద్ చేసుకొని, కార్లో లైట్లు బంద్ చేసుకొని చెట్టు కింద కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు, ఎవరు చూడదండి. పాపం ఎక్కడ జరుగుతుంది, చీకట్లో పాపం జరుగుతుంది. కాబట్టి ఈ పాపం మీద ఈ రైడర్స్ బాగా అటాక్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, శపితమైన ప్లేసెస్లో ఉంటారు. శపితమైన ప్లేసెస్ అంటే సాధారణంగా అందరు తెలుసు, దాంట్లో రేంజెస్ ఉంటాయి. తాగుడు కోసం వాళ్ళు ఏం చేస్తారు, బంగారం అమ్మేస్తారు, వాళ్ళకి చేతి దొరికిందంత దొంగతనం చేస్తారు. ఏం చేస్తారు, ఆ పాపం ఒక పాపం చేయాలంటే ఇంకో పాపం చేసి పాపంలో ప్రమోషన్లు పొందుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఓకే, ఈ వీళ్ళు ప్రాపర్టీ ఇది చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళకి డెలివరెన్స్ అనేది దీని మీద వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు. బాగుపడాలి, నేను దేవుళ్ళకి వెళ్ళాలి, దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు, ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది, దేవుడు అంటేనే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు. సహవాసంలో ఎక్కువ ఉంటారు, మంచి సహవాసంలో ఉండరు. ఏ సహవాసంలో ఉంటాడు, చెడు సహవాసంలో ఉంటారు. చెడు సహవాసాన్ని వాళ్ళు బాగా ఇష్టపడతారు. చెడు సహవాసాన్ని బాగా వాళ్ళు ఇష్టపడి చెడు సహవాసంతోనే ఎక్కువ ఉంటారు. దాని తర్వాత దేవుని నుండి ఏమవుతారు, వాళ్ళు
తొలగిపోతారు. దేవుని నుండి వాళ్ళు దేవునిలో వాళ్ళు ఏమాత్రము ఉండరు. కాలిఫోర్నియా, యుఎస్లో కాలిఫోర్నియా అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో భార్యాభర్తలు గొడవపడ్డారంట. భార్యాభర్తలు గొడవపడి భర్త కోపం వచ్చి, నువ్వేనావే నాకు దొరికించా, నేను పోయి వేరే ఆమెతోనే వ్యభిచారం చేస్తా అని చెప్పేసి ఏం చేసినాడు, కార్ తీసుకున్నాడు, రోడ్డు మీద పోతున్నాడు. ఏం పోతున్నాడు, పోయి ఎవరైనా అమ్మాయి దొరికితే వ్యభిచారం చేద్దామని రోడ్డు మీద పోతుంటే కొంచెం దూరంలో ఒక మంచి అందమైన అమ్మాయి కనిపించింది. కనిపించగానే కార్ ఆపినాడు, కార్ని ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం పోగానే ఈమె ఏమన్నదంటే, మౌనంగా ఉంది అనేసి కార్ ఆపే నేను దిగుతా అన్నదంట. ఏమన్నది, కార్ ఆపు నేను దిగుతా అంటే ఈయన అన్నాడు, ఏంది ఇప్పుడే వచ్చినా కదా, నువ్వు అప్పుడే నైట్ మొత్తం ఉండాలి, నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావు అంటే, అప్పుడు ఆమె ఏమన్నదంటే, నేను ఒక దుష్ట ఆత్మను సాతాన్ రాజ్యంలోకి గెలిచి నేను నాకు పంపేయబడ్డాను, నేను నాకు ఒక వ్యక్తి కోసం పంపి, ఈరోజు నేను ఆ వ్యక్తితో వ్యభిచారం చేయగానే ఆ వ్యక్తి చచ్చిపోతాడు, నువ్వు లక్కీ బాయ్వి, నువ్వు నా క్యాండిడేట్వి కాదు, ఆపు వేరే క్యాండిడేట్ అని చెప్పేసి ఈమె దిగిపోయి కాళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది. ఈయన 5 నిమిషాలు షాక్ అయిపోయినాడంట. ఏమైపోయినాడు, 5 నిమిషాలు షాక్ అయిపోయినాడు. ఒకవేళ ఆ రోజు ఈమె పడుకుని ఉంటే ఈయన ఏమైంటాడు, చచ్చిపోడు. అంటే ఈ ఈవిల్ స్పిరిట్ కంటే ఆమెకి ఏమి ఇచ్చి పంపించినారు, పలానా వ్యక్తికి పలానా టైం వస్తాడు. ఆమె అన్నది, నా టైం అయిపోతుంది, నువ్వు నా టైం వేస్ట్ చేయకని చెప్పి ఆపేసి దిగేసి వెనుకలు వెళ్ళిపోయింది. నేను వేరే వ్యక్తిని టార్గెట్, నాకు నీవు కాదు నా టార్గెట్. అంటే సాతాన్ కూడా టార్గెట్తోనే పనిచేస్తాయి, వేరే వాళ్ళని పట్టుకోవు. ఏం చేస్తాయి, వాళ్ళకి ఏ వ్యక్తికి చెప్తే అదే పని చేస్తారు. మనుషులు మనం ఏం చేస్తాం తెలుసా, ఒక పని చెప్తే ఇంకో పని చేసుకొని వస్తాం. అవి చెప్పిన పని చేసుకొని వస్తాయి. ఏం చేసుకొని వస్తాయి, ఇప్పుడు మనం అన్నాం అనుకో, సపోజ్ నేను అనుకోరు కన్నా వెళ్ళి వరంగల్కి వెళ్ళి పలానా పని చేసుకోమంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పని వేసి ఇంకా వేరే పనులు చేసుకొని వస్తారు. అవునా కదా, ఇవి టార్గెట్ ఓరియంటెడ్ పనులు చేస్తూ ఉంటాయి. అవేనా నువ్వు నా క్యాండిడేట్వి కావు దాగు అని చెప్పి వెళ్ళి వేరే కాళ్ళు ఎక్కేసినాయి. అవి అంటే ఈ ఈవిల్ స్పిరిట్స్ పోజెస్ అనేటివి మెరిన్ కింగ్డమ్ నుండి వస్తాయి, నీల ఆత్మలు అంటారు. ఇవి ఎక్కడ, కొంతమందికి చాలా వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, కానీ నీళ్ళు కనిపిస్తే కానీ నీళ్ళు వాళ్ళు తాగితే కానీ వాళ్ళు ఫలించారు. కొంతమందికి ఉంటారు, అందుకే వాళ్ళకి వాటర్ ఫియర్ అంటారు. వాళ్ళు మంచి గొప్పగా ఎదుగుతారు, కానీ నీళ్ళు అంటే నీళ్ళు కానీ వాళ్ళు తాకిందేమని అయితే ఆ స్పిరిట్స్ అంటే వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే ఈ దురాత్మలు శరీర రూపం దాలుస్తాయి. ఏం చేస్తాయి, శరీరకంగా వాళ్ళు వస్తారు. అందమైన వేషం వేసుకొని ఈ లోకంలో ఉన్న వాస్తవం చెప్పాలంటే భూమి మీద ఉన్న ఆ మనుషుల కన్నా దురాత్మలు చాలా అందంగా ఉంటాయి. ఏముంటాయి, ఎందుకు అంటే దేవుడు వాళ్ళని పర్ఫెక్ట్గా చేసినాడు. బైబిల్ చెల్విస్తుంది. లూసిఫర్ని ఎలా చేసినాడని దేవుడు బైబిల్ చెప్తుంది, పర్ఫెక్ట్. ఏ లోపము, మనకైనా ఏదో లోపం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ లోపం లేకుండా గాడ్ క్రియేషన్ అది. సో వాళ్ళు అందంగా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, స్పిరిట్ వైఫ్గానో స్పిరిట్ హస్బెండ్గానో వచ్చి వాళ్ళ మనుషుల జీవితాలు ఏం చేస్తారు, నాశనం చేసిపోతారు. ఎక్కువ శాతం నైట్ టైమ్స్లో వస్తారు. వాళ్ళు డేలో వస్తారు, బట్ ఎక్కువ వాళ్ళ టార్గెట్ ఏంటిది, నైట్ టైమ్స్లో వస్తారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు, నైట్ టైంలో వస్తారు. హల్లెలూయా.